మంచి స్నేహితుడు మేలు కోరేవాడు గాయమే చేస్తాడు. మెసేజ్ షుడ్ బి నాట్ బి లైక్ ఏ మసాజ్, ఇట్స్ లైక్ బి వ్యాక్సిన్. మెసేజ్ మసాజ్ లాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? వ్యాక్సిన్ లాగా ఉండాలి. కొడితే జ్వరం వచ్చేయాలి, వాపు వచ్చేయాలి, కానీ లైఫ్ టైం అంతా ఉపయోగపడుతుంది. అవునంటారా కాదంటారా? నా మెసేజ్ అలాగే ఉంటుంది. మరలా పిలవాలి, పాస్టర్ గారికి నచ్చాలి, మీకు నచ్చాలి, ఈ కథ ఏముండదు. రోషంగా బ్రతి చచ్చిపోతాను నేను. అందులో అన్నీ నేను చచ్చిపోవచ్చున్నాను. నేను 26 సంవత్సరాలు చచ్చిపోయాను నేను. నా సాక్ష్యం చెప్తాను మీకు. కొద్దిసేపు వాక్యంలోంచి వెళ్ళిపోతాను సాక్ష్యంలో. మనం చదివిన మాట, ద గ్రేట్ లెజెండరీ లీడర్, గొప్ప నాయకుడు. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా వస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే బండలో నుంచి నీళ్ళు వస్తాయి. ఆయన నీళ్ళ రక్తంగా మార్చగలడు, పాముని కర్రగా మార్చగలడు, కర్రని పాముగా మార్చగలడు. 30 లక్షల మందికి ఒకే ఒక్క నాయకుడు, ప్రవక్త, దైవజనుడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినోడు, దేవుడు స్వరం విన్నవాడు, ధర్మశాస్త్రం తెచ్చినోడు, అమ్మ వినాలి ఆజ్ఞలు పలకలు తెచ్చినోడు ఎవరో? గట్టిగా చెప్పాలి. మోషే గారు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప ప్రార్థనాపరుడు, అంత మంచి మనిషి కూడా కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఆ బాధలో పలికిన మాటే సంఖ్యాకాండం 11:14. నా వైపు చూడండి. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతను ముఖాంతరంగా వింటే విద్య లభ్యమవుతుంది. అన్యముఖస్య, అటు ఇటు దిక్కులు చూస్తే వ్యర్థం శూన్యం లభ్యతే, చివరికి శూన్యం తప్ప పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు. మనం చదివిన మాట సంఖ్యాకాండం 11:14. ఆ వచనంలో 3 మాటలు ఉన్నాయి. అందులో ఒక మాట, ఒంటిగా మోయ నా వలన కాదు అనండి. కొంచెం పొడవైందా? కట్ చేస్తాను. నా వల్ల కాదు అనండి. ఇంకోసారి చెప్పండి. మాస్టర్ ఉద్యోగం అలవాటైపోయింది. 1 2 మాస్టర్ ఒకసారి చెప్తాడు, తర్వాత చెప్పుకుంటామే. నోటుకు వచ్చేయాలి వాక్యం. నా వల్ల కాదు. రెండో మాట, అది నేను భరింపలేని భారం అనండి. మరలా అనండి. పోనీ ఇంకోసారి అనండి. మీరు మరీ సింగపూర్ బ్యాచ్ లాగా సైలెంట్గా చెప్తున్నారండి. కొద్ది గట్టిగా చెప్పండి. ఓకే. మూడో మాట, నన్ను చంపుము అనాలే. మరలా అనాలే. ఈ మాట ఇక్కడే అనండి. ఇంటికి వెళ్ళక మీ ఆయన దగ్గర అనకండి, నిజంగా చంపేస్తాడు. అర్థమైందా? ఈ మాటల్లో ఆవేదన ఉంది, బాధ ఉంది, కన్నీరు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి మనం చదవడం చాలా ఈజీ, 1 లైను 2 లైన్లు. కానీ అందులో ఒక దైవజనుడు కన్నీరు ఉంది, ఓ దైవజనుడు బాధ ఉంది. మీరు రావడమే లేటుగా వచ్చారు, ఏ టెన్షన్ మీకు లేదు. ఈ సభలు ఏర్పాటు చేసే దైవజనుడికి నిద్ర ఉండదు. కరెంటు కోసం టెన్షన్, జనరేటర్ కోసం టెన్షను, నాలాంటి పాస్టర్ గారు డేట్ ఇచ్చాక వస్తాడో రాడో టెన్షను. అవునా కాదా? ఇందులో ఏ పని చేస్తాయో ఏ పని చేయవో టెన్షను, భోజనాల కాడ టెన్షను, వండిన భోజనాలు సరిపోతాయో లేదో టెన్షను. పోనీ అన్నీ తినేసాక ఏదో అక్క అంటది, ఉప్పు తక్కువైంది, మసాలా ఎక్కువైంది అంటది, అదో టెన్షను. అవునంటారా కాదంటారా? ప్రయాణాలు, అర్ధరాత్రి ప్రయాణాలు, ఏంటి మిడ్నైట్లో గంజాయి గాళ్ళు, బ్లేడ్ బ్యాచ్లు, టైర్లు పగిలిపోతాం. సామాన్యమైన విషయము సేవలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. ఇన్ని టెన్షన్లు పడి ఈ కోటాలు ఎందుకు పెట్టారంటే సంఘక్షేమం కోసమే. హల్లెలూయా. మీ ఆశీర్వాద కోసమే. అవునంటారా కాదంటారా? ఒక దైవజనుడు ఆవేదనలోంచి పలికిన మాట ఏంటి తెలుసా? అయ్యా, ఒంటిగా మోయన తమ్ముడు సర్జ వదిలే, ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము, కాబట్టి నన్ను చంపు. ఫస్ట్ మాట చూద్దాం. ఒంటిగా మోయ నా వల్ల కాదు. ఈ మాట మోషే గారే కాదు, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దోళ్ళు, ముసలివారు, దైవజనులు, ప్రతి ఒక్కరు ఏదో టైంలో ఈ మాట అనుకుంటారు, నా వల్ల కాదు. మీకు అర్థమవడానికి చెప్తాను. చిన్న పిల్లోడు ఉంటాడు, కొత్తగా స్కూల్లో వేసినప్పుడు ఆడికి మిలిటరీ వాడు కొన్నంత అడావిడి ఉంటుంది. టక్కో, షూ, టై, షూసు ఉంటాయి కదా అక్క, అన్నీ
ఆడికి మామూలుగా ఉండదు. కొత్త బ్యాగు, కొత్త బూట్లు, అన్నీ కొత్తయే, బాక్సులు అన్నీ కొత్తయే. ఆడు కొత్తలో ఆరంభంలో మమ్మీ లేగో డాడీ డాడీ అంటాడు. కొత్త కదా, కొత్త ఆనందంలో. తీరా కొన్ని నెలలు అయ్యాక అక్కడ క్లాసులో మిస్ తిరగదీసేస్తుంటుంది, హోంవర్క్లని, చదవకపోతే దెబ్బలని. అప్పుడు అంటాడు మమ్మీ స్కూల్కి వెళ్తాం చదవడం నా వల్ల. సరే పిల్లోడు కూడా ఏమంటున్నాడంటే ఈ చదువు చదవడం నా వల్ల కాదు. అలాగే యవనస్తులు ఉంటారు. ఏంటి వాళ్ళకి కొంతమందికి ఇంగ్లీష్ రాదు, కొంతమందికి లెక్కలు రావు, కొంతమంది చదువున ఉద్యోగంలో ఏంటి కాంపిటీషన్లో నిలబడలేక ఈ ఉద్యోగం కొట్టడం నా వల్ల కాదు, ఈ బ్యాక్లాగ్స్ లేకపోతే ఈ సబ్జెక్టులు పూర్తి చేయడం నా వల్ల కాదు అని కొంతమంది విద్యార్థులు కూడా కొన్ని విషయాల్లో ఇలాగే అనుకుంటున్నారు, నా వల్ల అవడం లేదు. కొంతమంది ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు, ఇదిగో అతను నన్ను మోసం చేశాడు, లేకపోతే ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయి లేని బ్రతకడం నా వల్ల. ఒక ఆయన సెల్ఫీ పెట్టి వెళ్తున్నాడు, ఇదిగో నువ్వు నన్ను మోసం చేసావు, నేను నిన్ను ప్రేమించాను, నీకు సెల్ ఫోన్ కొన్నాను, బ్యాగ్ కొన్నాను, బట్టలు కొన్నాను, ఈరోజు నా ఫ్రెండ్ శేఖర్ గాడితో వెళ్ళిపోతున్నావు, ఇదిగో 10 నిమిషాల ట్రైన్ వస్తుంది చచ్చిపోతానని సెల్ఫీ తీసుకున్నాడు. రే బాబా, నిన్ను మోసం చేసిన అమ్మాయి కోసం చనిపోవడం ఎందుకో, నిన్ను పుట్టించిన దేవుడి కోసం బ్రతుకో, నిన్ను కన్న తల్లి కోసం బ్రతుకో, నిన్ను కష్టపడి పెంచిన నీ తండ్రి కోసం బ్రతుకో. హల్లెలూయా. పిల్ల లేకపోతే బ్రతకలేవా? బ్రతకడం నీ వల్ల అవుతలేదా? ఓ పిచ్చోడు ప్రేమించలేదని, ఓ పిచ్చిది ప్రేమించలేదని చావాల్సిన పని లేదా? లైఫ్ ఈజ్ వెరీ ప్రీసియస్. జీవితం చాలా ప్రశస్తమైనది. అవునంటారా కాదంటారా? చాలామందికి ఈ విలువ తెలియక ఎవరో దక్కలేదని వాళ్ళ లేని బ్రతుకు నా వల్ల కాదు అంటున్నారు. తప్పు బిడ్డా. నిన్ను కనిపించినటువంటి వాళ్ళు వెనకాల ఉన్నారో వాళ్ళు ఎవరో వద్దంటే కన్నవారి కోసం బ్రతుకో, పుట్టించిన దేవుడి కోసం బ్రతకాలే. చావడం సమస్యకు పరిష్కారము? చెల్లి వింటున్నావా? చావడం సమస్యకు పరిష్కారము? చెప్పాలి. పరిష్కారము కాదు. ఈరోజు బాధలు లేవండి ఎవరన్నా చెప్పండి. అండి ఈ భూమి మీద నాకు ఏ బాధలు లేవండి, పుట్టినప్పటి నుంచి ఒక మందు బిళ్ళ మింగలేదు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ నొప్పి రాలేదు, ఏ అప్పులు లే, ఏ తిప్పలు లే, మోకాళ్ళ నొప్పి కానీ, తలనొప్పులు కానీ, డోక్రా బాధలు కానీ, అప్పుల బాధలు కానీ, ఈఎంఐలు కానీ, ఏంటి యాక్సిడెంట్లు కానీ, గాయాలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఏమీ లేవండి బాబు అన్నవాటి చేయొత్తాను. మీరు ఒక్కరు కూడా బాధలు అందరికీ ఉంటాయి. బాధలు లేని లోకం ఏంటనుకుంటున్నారా? ఒక పాట రాశాను, వ్యాధి బాధలు లేని లోకం యేసునాథా. ఇప్పుడు ఇక్కడ నాకు కాళ్ళు లేవక్క, నడవలేను, పరిగెత్తలేను, గొంతులేను. ఇదే పాట మీరు వినుంటారు. వస్తున్నాను ప్రభువా వస్తున్నానని సుందరమైన మందిరానికి వస్తున్న పాట ఛాయలోనే దాన్ని జిరాక్స్ లాగానే, అంతే. మనకేమి సంగీతం, తాళం, స్కేలం ఏ రావద్దు బెదరు, ఏదో వెళ్ళిపోతున్న దాన్ని అలా పట్టుకుంటామే. ఇక్కడ నేను నడవలేనక్క, బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి. పరలోకంలో ఉంటాయా? మాట్లాడతలేదు మీరు. పరలోకంలో అప్పులు ఉంటాయా? పరలోకంలో బాధలు ఉంటాయా? నిందలు ఉంటాయా? ఈఎంఐ ఉంటుందా? డోక్రా ఉంటుందా? మాట్లాడతలేదు. భూలోకంలో పొద్దున లెగ్గానో బెళ్ళ, నించుంటాకో బెళ్ళ, కూర్చుంటాకో బెళ్ళ, మోకాళ్ళకో బెళ్ళ, తలకో బెళ్ళ. అవునా కదా? ఓ పక్కన భర్త బాధ, ఓ పక్కన భార్య బాధ, ఓ పక్కన అత్తగారు బాధ, ఈఎంఐలు, డోక్రా బాధ, మాకేమో మీతో బాధ. అవునంటారా కాదంటారా? ఇక్కడ నేను నడవలేకపోతున్నానే బాధ. మరి పరలోకంలో వ్యాధి బాధలు లేని లోకం యేసునాథా, వ్యాధి బాధలు లేని లోకం యేసునాథా. అక్కడ నాట్యమాడి స్తుతిస్తాను దేవా దేవా, అక్కడ నాట్యమాడి స్తుతిస్తాను దేవా దేవా. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ సుందరమైన సియోనుకు వస్తున్నాను, వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ సుందరమైన సియోనుకు వస్తున్నాను. అక్కడ వికలాంగులు ఉండరు, పరలోకంలో వికలాంగులు ఉంటారా? ఇక్కడ ఎవరైనా వికలాంగులు ఉంటే బాధపడకండి, కొద్ది కాలమే ఇది. అమ్మా అక్కడ మనం నాట్యం ఆడేస్తాం, గంతులేసేస్తాం. కష్టం నష్టం లేని లోకం యేసునాథా, కష్టం నష్టం లేని లోకం యేసునాథా. ఆ నిత్యానందం నాతో నడక నడక నడక. కష్టం
కష్టము నష్టం లేని లోకం యేసునాథా, ఆ నిత్యానందం నాకు ఇవ్వు దేవా దేవా, ఆ నిత్యానందం నాకు ఇవ్వు దేవా దేవా. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ సుందరమైన సియోనుకు వస్తున్నాను, వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ సుందరమైన సియోనుకు వస్తున్నాను. అసలు ఒరిజినల్ పాట ఏంటంటే వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ అందమైన మందిరానికి వస్తున్నాను, వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ అందమైన మందిరానికి వస్తున్నాను. వచ్చే పాపిని వద్దనకయ్యా కన్నా తండ్రి, వచ్చే పాపిని వద్దనకయ్యా కన్నా తండ్రి, నీ యొద్ద చేర్చి బుద్ధులు చెప్పు పరమా తండ్రి, నీ యొద్ద చేర్చి బుద్ధులు చెప్పు పరమా తండ్రి. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. తమ్ముడు సౌండ్ పెట్టకూడదా? అయ్యగారు ఏం కానికిస్తే నీ దశంభాగం ఇచ్చి వెళ్తాను తమ్ముడా. రోజుకో చోట బోర అరిగిపోతుంది ఇక్కడ. బాధ అక్కలు కూడా తెలుస్తుంది. అక్క మాట చెప్పనక్క, వీళ్ళు ఎవరు అరుత్తలేదు, కొట్లోడు అరుత్తలేదు, అసలు ఉల్లిపల్లోడు అరుత్తలేదు, పిక్క తీసిన చింతపండు ఆరు అరుత్తలేదు, తల ఎంట్రుకలు కొంచెం అరుతారు, అందరూ గొట్టమెట్టేరాక. అరిసేది ఎవరంటే పాడేవాళ్ళు చెప్పేవాళ్ళే, అవునా కదా? మా ఊరు వస్తుంది గోకవరం చింతపండు, పిక్క తీసిన చింతపండు ఆడు అరుత్తలేదు, గొట్టమెట్టేహాడు. తల ఎంట్రీకలు కొంటాను చెప్పలేస్తాను కూడా గొట్టమెట్టేహాడు. సంవత్సరం ఒకసారి హాస్పిటల్కి వెళ్తూ ఉంటాను నేను, పోతూ ఉంటుంది వాయిస్. ఆ బాధ ఏమండి మేము మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే ఇటువంటి బాటిల్ అడిగితే కొంతమంది పాపం అర్థం చేసి ఇస్తారక్క, మేము మాది ఫిల్టర్ వాటర్ తాగండి అంటారు. ఫిల్టర్ వాటర్ అక్క, ఆలూరు ఫిల్టర్ వాటర్ అది ఎన్నిసార్లు పోయిందో, ఇచ్చిన డేట్లు ఏమో ఒప్పేసుకుంటాం. ఏమండి స్వరం అనేది చాలా విలువైనది, అవునంటారు కదంటారా? అరిసేది ఎవరంటే పాస్టర్ గారే. చివరికి తడిసేత్తో పొడిసేత్తో కూడా అరుతలేదు, ఆడు కొట్టమెట్టేసాడు. తమ్ముడు నీకు దండం పెడతాను, అయ్యగారు కోణకితే దశంభాగం ఇచ్చి వెళ్తాను, నన్ను మాత్రం బలపరుచు. అక్క కూడా సాయంత్రం ఉంటారు అక్క, మీరు పాపం ఏళ్ళని కూడా బలపరచండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రతి మనిషి వచ్చిన బాధలు బట్టి, వ్యాధులు బట్టి, కష్టాలు బట్టి అంటాడు నా వల్ల కాదు. కొంతమంది స్త్రీమూర్తులు ఉంటారు, ఆ స్త్రీమూర్తులు కూడా కొన్ని బాధలు ఎక్కువైపోయి తమ్ముడు ఏటి అరిసేస్తుంది, నేను పక్కన జరగనా అది దూరంగా నెట్నా. స్త్రీమూర్తులు ఉంటారు, భర్త పెట్టే బాధలో, అత్త బాధలో, కొన్ని కష్టాలు భరించలేక ఆ స్త్రీమూర్తి కూడా అంటుంది ఇతనితో కాపురం చేయడం, ఈ సంసారం లాగడం నా వల్ల కాదు. అలాగే కొంతమంది పురుషులు ఉంటారు, పక్కన కుటుంబము, ఈఎంఐలు, అప్పులు, తిప్పలు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇవ్వండి ఓ పక్కన భార్య తరపుడు ఫంక్షన్లో, ఈ తరపుడు ఫంక్షన్లో, ఇవన్నీ ఈ బాధలన్నీ భరించలేక అయ్యి బాబోయ్ ఈ సంసారం లాగడం నా వల్ల. ముసలోళ్ళు పాపం ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దోళ్ళు అయిపోయాక వృద్ధులు పిల్ల కొంచెం టీ అయ్యమ్మా అని కోణకేకతే ఏంటి కదలబడిపోతున్నా ఇస్తాం, అప్పుడు బాధపడతారు. మనం నవ్వుతాం కానీ వాళ్ళు బాధపడతారు. ఒకప్పుడు నేను ఇంటికి యజమానిగా ఉండేవాడిని, యజమానురాలుగా ఉండేవాడిని, నా కష్టమంతా నా కొడుకే, నా కూతురే, నా కోళ్ళని దారబోసేసాను, ఇప్పుడు టీ సొక్క అడుగుతుంటే కుక్కలాగా చూస్తున్నారని వాళ్ళ బాధతో అంటారో ఈ బ్రతికే కంటే చనిపోతే బాగునని ఏడుస్తున్నటువంటి అమ్మలు ఉన్నారు తెలుసా మీకు. ఈరోజు చిన్న పిల్లోడు మొదలుకొని పెద్దోళ్ళు వరకు, అలాగే సేవకులు ఏదైనా చేయొచ్చు కానీ సేవ చేయడం మాట్లాడరేట్రా కష్టమండి. ఒకప్పుడు నేను జువాలజీ లెక్చర్ చేస్తే 2 అవర్లు చెప్పేవాడిని సిస్టర్ గారు, బెస్ట్ లెక్చర్ అని 5 times. ఫ్యాన్ కింద కూర్చుంటమే 50 నిమిషాలు అమ్మ వినాలి, 2 అవర్లో. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అవరు, సెకండ్ ఇయర్ మిగతా అంతా ఆ స్టాఫ్ రూమ్లో పడి పేపర్లు చదువుకుంటమే, సెల్ ఫోన్ చూసుకుంటమే. భలే ఉంటుంది బెదరు. డిసెంబర్ సిలబస్ అయిపోద్ది, బాగుంటుంది, డబ్బు బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. ఈ సేవకు వచ్చా కొన్ని తిప్పలు ఉంటాయి చూసారా, మామూలుగా ఉండవు. నిందలు, అవమానాలు, కష్టాలు. యాండి కొంచెం ఏదైనా తెల్ల చొక్కా కట్టుకుంటే అసూయపరులు, వాడిని ఇంత దూరం ప్రయాణం చేయలేకపోతున్నామని ఏదైనా వాహనం కొంటే ఏడిచేసేవాళ్ళు. లేరనుకుంటున్నారా? ఉన్నారా అయ్య గారు?
చెప్తాను నా సాక్షి అనుభవాలు మీకు. ఇలాగా సేవకులు కూడా కొన్ని బాధలు బట్టి ఈ సంఘం నడపడం నా వల్ల కాదు, ఈ మీటింగ్లు పెట్టడం నా వల్ల కాదు, ఇదిగో ఈ సేవ చేయడం నా వల్ల కాదు, ఈ మందిరం కట్టడం నా వల్ల కాదని బాధపడుతున్న చాలామంది సేవకులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఇది బాధతో కూడిన మాట, నా వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేను అలాగనుకున్నాను. నా సాక్ష్యం చెప్తాను వినండి, నా సాక్ష్యం చెప్తాను వినండి. నా పేరు డాక్టర్ బాబు. నా పేరేం పేరు? మా అమ్మ నాన్నల ఆశ ఏంటంటే నన్ను డాక్టర్ని చేయాలని నాకు ఆ పేరు పెట్టారు, డాక్టర్ బాబు అని. నన్ను అడిగేవారు, ఒరే నీ పేరు డాక్టర్ బాబు కదా, నువ్వేమవుతావురా పెద్ద అయ్యాక అని అడిగేవారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించుకొని చెప్పాను నేను డాక్టర్ అయిపోతానని. అంటే నా ఆశ కూడా ఏంటి? డాక్టరే. మా మాస్టర్ అనేవాడు వీడి నామాన్ని సార్థకత్వం చేసుకుంటాడు, వీడు ఖచ్చితంగా డాక్టర్ అవుతాడనేవాడు. బాగా చదివేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, డ్యాన్స్ వేసేవాడిని, బాగుంది లైఫ్. 10వ తరగతిలో ఉండగా 2000 సంవత్సరం జనవరి 2వ తేదీన కూర్చుని హోంవర్క్ రాస్తున్నాను. సడన్గా వచ్చేసింది ఒక మహమ్మారి, ఒక అంతు చిక్కని వ్యాధి. సడన్గా నడుములో విపరీతమైన బాధ వచ్చేసి కింద అవయవాలకి చెప్పే చోట చెప్పలేని చోట్ల విపరీతమైన పెయిన్స్ వచ్చి తట్టుకోలేక విలవిల్లాడిపోతుంటే నాకు ఇంజక్షన్లు వేయించారు లోకల్లో, తగ్గలే. నిడదవోల్లో పాటి మీద భాస్కర నర్సింగ్ హోమ్ ప్రసాదరావు గారు హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఎండి గోపాలకృష్ణ గారు, డాక్టర్ ప్రసాదరావు గారు నాకు వైద్యం చేస్తున్నారు. ఎన్ని మందులు ఎక్కినా, ఎన్ని ఇంజక్షన్లు వేసినా బాధలు తగ్గకపోగా బాధలు ఎక్కువైపోతున్నాయి, కాళ్ళు బరువైపోతున్నాయి. తట్టుకోలేక విలవిల్లాడిపోతుంటే ఈ అబ్బాయి బాధలు భరించలేకపోతున్నాడో చిన్న మత్తింజేసనిస్తే ఆ మత్తులో ఉపశమనం వస్తుందని నాకు మత్తింజేసనిచ్చారన్న. మత్తు దిగినప్పటికీ గమనించుకున్న విషయం ఏంటంటే, అయ్యగారు ఈ నడుము కింద నుంచి అవయవాలని చచ్చిపడిపోయి. బిడ్డ ఒక్క మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో, ఏమైపోతుందో, ఎలా ముగిసిపోతుందో మనకే తెలియదు. చెప్పగలదమ్మా? మా అమ్మగారు, అమ్మా నేను డాక్టర్ అయిపోతానని మా నాన్నగారు డాక్టర్గా చూడని ఆశపడ్డారు. మా అమ్మ ఆశలు నేను డాక్టర్గా చూడాలని, నా ఆశ డాక్టర్ అవ్వాలని. కానీ అయ్యానా? నాకన్నా బైబిల్ బాగా చెప్పింది. యాకోబు 4:14. యాకోబు 4:14 ఏముంటుందంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి. చాలామంది తెలియక బైబిల్ని మత పుస్తకం అంటున్నారు. కాదు, ఇది బ్రతుకు పుస్తకం, బ్రతుకులు మార్చే పుస్తకం, బ్రతుకులను వెలిగించే పుస్తకం. బ్రదర్ సిస్టర్, నా వైపు చూడాలి, కింద చూడొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మత పుస్తకం కాదు. ఈ బైబిల్ ద్వారా, ఈ దేవుని మాటల ద్వారా వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, నరహంతకులు మారారు, చనిపోదామనుకున్న వారు బ్రతికారు. అవునంటారా కాదంటారా? ఏం చెప్పాడండి దేవుడు యాకోబు 4:14? రేపేమి సంభవించునో మీకు తెలుసంటారా? యాండి మా అమ్మ నాన్నలు నన్ను కన్నారు, కానీ కొడుకు ఇలాగ అయిపోతాడని తెలుసుంటే నాకు డాక్టర్ బాబు అని పేరు పెట్టేవారు కాదు. ఒరే నువ్వేమవుతావురా? డాక్టర్ అవుతాను అంటే రేపొద్దున నా జీవితంలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. అదే చెప్పాడు దేవుడు, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి. బిడ్డా ఈరోజున్నాం, రేపొద్దున ఉంటామో లేదో గ్యారంటీ లేదు. నా ఆశలన్నీ ఆవిరైపోయి నడిచే నేను, పరిగెత్తే నేను, క్రికెట్ వాలీబాల్ ఆడి డ్యాన్సులు వేసే నేను, ఎన్నో ఆశలతో ఉన్న నేను అవుటోని అయిపోయాను. నా ఆశలన్నీ ఆవిరైపోయి, నా ఆశలన్నీ ఏమైపోయి? ఆవిరైపోయి. మా అమ్మ నాన్నల ఆశలు ఏమైపోయి చెప్పాలి? మీరు ఎంటాకి ఈజీయే, కానీ ఒక నడిచే కుర్రాడు, ఓ పరిగెత్తే కుర్రాడు, ఆడుకునే కుర్రాడు 2 కాళ్ళు పోగొట్టుకుని మంచం మీద పడితే హృదయం బద్దలైపోద్ది, మనసు నలిగిపోద్ది, కన్నీళ్ళు తప్ప ఇంకేమీ రావు. నా ఆశలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? బిడ్డ మీకు చెప్తున్నాను, ఇక్కడ ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే, ఇంకా బాప్తిస్మం లేని వాళ్ళు ఉంటే, ఇదిగో నాకు ఇంకా వయసు ఉంది, నాకు ఇంకా బలం ఉంది, ఇంకా టైం ఉంది, నేను చదువుకుంటున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, చూడవలసినవి ఉన్నాయి, చెందవలసినవి ఉన్నాయి, నేను తర్వాత తీసుకుంటాను, పెళ్ళికి తీసుకుంటాను, పెద్దయ్యకి తీసుకుంటాను, భార్య భర్తలో వినాలి,
ఇద్దరం ఒకటే తీసుకుంటాం. ఇలాగ రేపటికి వాయిదా వేస్తున్న వారు ఎవరంటే చెప్తున్నాను, రేపేమి సంభవించను మనకే తెలియదు. దెర్ ఈజ్ నో గ్యారంటీ టు అవర్ లైఫ్. మన జీవితానికి ఏమి లేదు. ఉందా అమ్మ గ్యారంటీ? ఈ వస్తువుకు ఉంది గ్యారంటీ. దీనికి ఎంతో కొంత కాలం ఏమిస్తున్నాడా? ఒక 6 నెలల్లో దీనికి ఏమిస్తాడమ్మా? ఏసీకి ఇస్తాడు కదక్క, టీవీకి, ఫ్రిడ్జ్కి మాట్లాడాలి, గ్యారంటీ ఉంది. మనం నడిస్తే మన పాదాల కింద తొక్కేసి అరిగిపోయి చెప్పు కూడా పట్టుకెళ్ళండి సార్, పట్టుకెళ్ళండి మేడం, 6 నెలలు వాటర్ ప్రూఫ్ అని చెప్పు కూడా ఏమిస్తున్నాడు చెప్పండి? ఇంత ఉంటుందండి గుండు సూది, పట్టుకెళ్ళండి సార్, స్టెయిన్లెస్ స్టీల్ 10 years వారంటీ అంటున్నాడు. అమ్మ అవునంటారా కాదంటారా? ఇప్పుడు నా దగ్గర ఒక షీట్ ఉంది, మెడికల్ షీట్. దీని మీద ఎన్ని డేట్లు ఉంటాయి మాట్లాడాలి మీరు, అంతే కదా అక్క? ఎన్ని డేట్లు ఉన్నాయి చెప్పండి రా. ఏంటయ్యి? మీరు ఇంగ్లీష్ మీడియం కాదు, ఇంగ్లీష్ చెప్పండి, నేను ఉప్మా బడి అచ్చతలే చెప్తాను. దీని ప్రారంభం, దీని ముగింపు. అంటే ఇంతకాలం వరకు ఇది పనిచేద్దని దీనికి కూడా ఏముంది? గ్యారంటీ ఉంది. మన గుండెకాయకి పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు కదా, మీకు ఇచ్చారా? మీరు శాతబడి కన్నపిసలు లాగా చూస్తున్నా, ఇంకా చంపేస్తారు నన్ను, ఇంతకన్నా పోతాకేం లేదక్కో. సమాధానం చెప్పండి. పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు ఎవరా? ఏ సర్టిఫికేట్ అది? బర్త్ సర్టిఫికేట్. వెరీ గుడ్. దాని మీద డేట్ వేసారా? 1 వేసారా, 2 వేసారా? దీని మీద ఎన్ని వేశారు? రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇంకో డేట్ వేయమనండి. ఆయన ఎవరో గుండె డాక్టర్ అంటే గిన్నిస్ బుక్ ఎక్కాడు, అత్యధిక ఆపరేషన్ చేశాడు ఆయన. గుండె మీద పరిశోధన చేసి ఏం తింటే గుండె బాగా పనిచేద్దో చెప్పాడు, ఏం తాగితే గుండె బాగా పనిచేద్దో చెప్పాడు. గుండె జబ్బు వచ్చి చచ్చిపోయాడు. అంటే గుండె డాక్టర్ కూడా తెలదు గుండె ఎప్పుడు ఆగిపోద్దు. నో గ్యారంటీ. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. నేను ఏదో పాడేతకు వచ్చిన పిల్లవాళ్ళలాగా, మీరు మార్కులు వేసే జడ్జిల్లాగా అలాగే చూస్తున్నారు. చప్పట్లు కొట్టండి అమ్మా. ఇప్పుడు కాదు, అన్నయ్యలతో పాటు కలిసి కొడితే సంసారమైన సంగీతం అందంగా ఉంటుంది. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇయాల 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 ఇంట్లో రేపు మంటలు, ఇయాల ఇంట్లో రేపు మంటలు. ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే. చప్పట్లు కొట్టండి. పాటలో భావం అర్థమవుతుందా? పాట ఎలా ఉంది కాదు, పాటలో భావం. గుండు సూదుకు ఉందంట గ్యారంటీ, తొక్కేసి అరిగిపోయే చెప్పుకి చెప్పాలే. మన గుండెకాయకి మన బ్రతికెటువంటిది? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే. మరి ఆవిరికి ఎన్ని మేకప్లో, ఎన్ని రంగులో, తలకు రంగు, ముఖానికి రంగు, పెదాలకు రంగు, పళ్ళకు రంగు, కాళ్ళకు రంగు, అబ్బో గోళ్ళకు రంగు రంగు లేరా? మాట్లాడతలేదు మీరు. ఆవిరికి ఎందుకక్క ఇన్ని మేకప్లు, ఇన్ని టిప్ టాప్లు, ఇన్ని ఫఫ్లు, ఇన్ని రింగులు, ఇన్ని వంకీలు? హలో, దేవుడు అంటున్నాడు, బిడ్డా నువ్వు ఎంతలో కనబడి. ఎవడన్నా ఒప్పుకుంటాడు బెదరా? నువ్వు ఎవడవరా? పులి, టైగర్, సింహం, అది గడ్డం గీసుకోదు. యాక్స్ చేయకండి. నేను అక్కడే దొర్లు వచ్చేసినాడు, నా సాక్ష్యం చెప్తాను మీకు. అవునా కదా? ఎవడైనా నేను ఆవిరి స్టార్ అంటాడా? బైబిల్ అంటుంది నువ్వు ఆవిర్రా. చేత మీద నుంచి జారిపోయి నీటి బిందువు, గడ్డి పువ్వు, నరులు ఒట్టి ఊపిరి, త్రాసు మీద ధూళి. బిడా ఇవాళ ఇక్కడ ఉన్నాం, ఇంట్లో ఉన్నాం. రేపు పొద్దున్న తేడా వస్తే పులి గుండెకి రంధ్రం పడితే ఫ్లెక్సో పొట్టో భోజనాలు. అంతే కదా అక్క? మా ఊర్లో ఏడతారు. మరి ఎందుకు ఎగిసెగిసి పడిపోతున్నా? మన జీవితానికి ఏం లేదు. ఈరోజే మందే, గట్టిగా మాట్లాడితే ఈ క్షణం మంది. నవ్వుతూ నవ్వుతూ మనిషి చచ్చిపోతున్నాడండి. అన్నం తినిపిస్తున్నారు 2 రకాల అక్క. ఒక అక్క ఓపిక ఎక్కువ, సందమామ అదిగో భూషుడు ఇడిగో ఇదిగో నా అన్నాన్ని తినిపిస్తుంది కూడా తిరిగి. ఒక అక్కకు ఓపిక తక్కువ, దబిడి బాధ్యతను దోపేతమే.
ఇప్పుడు మధ్యాహ్నం పూట పెట్టాలి కాబట్టి నేను ఫస్ట్ మేత ఎన్నుకున్నాను. ఏదో బుజ్జగించో బామాలో తినిపిద్దామని కొంచెం ఈ టైప్లో వెళ్తున్నాను. లేకపోతే ఇంకో రకంగా ఉంది మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమ్మా మనం ఎటువంటి వాడు రా చెప్పాలే. మరి ఇంతకక్క ఇన్ని ఎగస్ట్రాలు, ఆవిరికి ఎన్ని రంగులు? అవునా? మీ గురించి మా సంఘంలో చెప్పాను అక్క. నేను ఎప్పుడు మిమ్మల్ని చూడదు, మీరు ఎవరో నాకు తెలియదు, మీ ఫోన్ నెంబర్ కూడా లేదు. వాళ్ళు చూడండి, యవ్వన కాలంలో త్యాగము సమర్పణ చేసుకుని మీకులాగా ఉండరాక మా ఊరోళ్ళు. వాళ్ళు నడుస్తుంటే భయం మీద నాకు పడిపోతారేమని నేనే పట్టుకుందాం అనిపిస్తుంది. నిజంగా దేవుడు మీతో ఉన్నాడు. ఏమంటే ఆడబిడ్డలు ఎంత దూరం తినమంటే మనం స్టేజ్ మీద చూడకండి. మీరు అర్ధరాత్రి ప్రయాణం చేస్తారు పాపం, అపరాత్రి, ఎండనక వాననక, సదుపాయాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, తీసుకెళ్ళిన వాళ్ళు పెట్టచ్చు పెట్టకపోవచ్చు, పెట్టకపోవచ్చు అంటే అన్నీ పెడతారని కాదు, అన్నీ ఇస్తారని కాదు, కొన్ని బాధలు ఉంటాయి. అయినా ఆడబిడ్డలను చూసి నేర్చుకోండి. చెల్లెళ్ళు వింటున్నారా? మేకప్లు వద్దు, ముఖంలో కళ ఉంటే పౌడర్ రాసిన అందంగానే ఉంటాం, 100 రూపాయలు చీర కట్టినా చొక్కా వేసిన జిగ్గుమంటాం. ముఖంలో కళ లేకుండా ఎంత పూసిన కోతులాగా ఉంటాం అక్క. అవునంటారా కాదంటారా? బిడ్డా ఇంతలో కనబడి ఆవిరి మనిషి నవ్వుతూ చచ్చిపోతున్నాడు. ఆయన ఎవరో హీరో జిమ్ చేత చచ్చిపోయాడు, ఒక ఆయన తాడి కడత చచ్చిపోయాడు. ఎందుకు అక్క ఎక్స్ట్రాలు? మనకే ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో మనకే చిన్న జీవితం. దేర్ ఈజ్ నో గ్యారంటీ టు అవర్ లైఫ్. మన జీవితానికి ఏమి లేదు. ఈ చిన్న జీవితంలో అత్తగారితోనూ గొడవే, తోటికోళ్ళతోనూ గొడవే, ఇంట్లోనూ గొడవే, బయట గొడవే. అండ్ ఇక్కడికి వచ్చి మాత్రం నెత్తి మీద ముసుకేసుకుని ప్రేమించేది అధికంగా మట్టిలో పెట్టినా లెగిసి ప్రేమిస్తానంటావు. మా ఊరు మాట చెప్తున్నాలే, మీ ఊరు అందరూ మంచి భక్తులే లేరా ఎటువంటి వాళ్ళు? వద్దా, ఈరోజు ఉన్నాం, టైం సరిపోదని వాక్యం సాక్షి మిక్స్ అయితే వెళ్ళిపోతున్నాను, త్వరగా ముగించేద్దామని. దేవుని స్తోత్రం చెప్పండి. నా ఆశలు ఆవిరైపోయినాయి. అయ్యగారు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ చెప్పారు నా వ్యాధి ఏంటో. అన్ని టెస్టులు చేసి బాడీలోకి వైరస్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. నా శరీరంలోకి అయ్యగారు చిన్న వైరస్ వెళ్ళిపోయి వెన్నెముక భాగం రక్తం గడ్డ కట్టేసి కణితిలాగా తయారైపోయి ఈ కింద అవయవాలన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. నరాలు చచ్చిపడిపోయి, ఆడులు చచ్చిపడిపోయి, మోకాళ్ళ కింద పరిస్థితి లేదు టిల్ టుడే. ఈ రోజుకి కూడా పాదం ఇలా పడిపోద్ది. నన్ను చూడలేదు, నన్ను ఇద్దరు మోసుకొచ్చారు పైకి ఇక్కడికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడిచే నేను, పరిగెత్తే నేను, 2 కాళ్ళు పోగొట్టిన, సర్వం కోల్పోయి, అండ్ ఆటలు పోయి, ఆరోగ్యం పోయి, చదువు పోయి, మంచం మీద పడిపోయాను. ఆ డాక్టర్ ఏమన్నా తెలుసా? ఈ వ్యాధి 1,00,000కో 1,00,00,000కో ఒకడికి వస్తుంది, అది మీ అబ్బాయికి వచ్చింది, ఆపరేషన్ చేయమంటే చేస్తాను, 1,00,000 రూపాయలు కట్టండి. పేదవాళ్ళమండి మేము. తాటేకిళ్ళు తెలిసి ఎవరికన్నా? తాటే గుడుసులు. ఓ 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు కుట్టుకోకపోతే వర్షాకాలం ఏమవుతుందో తెలుసా? అటువంటి పేద కుటుంబం. గిన్నెలు తప్పేడాలు పెట్టుకునేవాళ్ళం మేము. వర్షాకాలం వస్తే ఒక్కొక్కరు ఒక చోట పెట్టుకుంటామే గిన్నె. అప్పు చేసి కట్టారన్న ఓ బిల్డింగ్, అప్పు తీరకముందే కోడికలుగా అయిపోయాడు. మా అమ్మ నాన్న ఎంత మంచోళ్ళు అంటే 5 సెంట్లు నేలలో కట్టిన బిల్డింగ్ 80,000కి అమ్మేసి, ఎమర్జెన్సీ కదా, కొడుకు ఆపరేషన్ చేశారు. మీకు మంచి మాట చెప్తాను నేనండి, ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి. ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత అంత గొప్ప ప్రేమ ఎవరిదంటే తల్లిదండ్రిదండి. మా నాన్న మా అమ్మ కష్టం ఆ రోజు గుర్తొస్తే నాకు ఏడుపు వస్తుంది. తృణపాయంగా అమ్మేసి డబ్బులు కట్టాడండి. వెన్నుముక ఆపరేషన్ అయింది నాకు, పైనుంచి కింద కోసేసారు. ఆపరేషన్ అయిపోయింది, ఫిజియోథెరపీలు అయిపోయినాయి. బాధ ఏంటంటే కాళ్ళు రాలే, నడక రాలే, మంచం మీద అలా జీవోత్సవంలో పడి ఉండేవాడు. మలద్వారం ఓపెన్ అయిపోయింది, 24 గంటలు మలం పాస్ అయిపోతుంది. యూరిన్ అన్కంట్రోల్, 24 గంటలు ట్యాప్ లీక్ అయిపోతే డ్రాప్ వచ్చేస్తలాగా. మీకు వింటాకి ఈజీ అన్న, గ్రౌండ్ పక్కన ఇల్లు బ్రదర్ మాది. అలా మంచం మీద పడుకుంటూ ఉండేవాడిని. కిటికీలోంచి వెలుగొస్తే తెల్లారింది అనుకునేవాడిని, చీకటి అయితే రోజు అయిపోయింది. సాయంకాలం అయితే నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉండేవి. ఎందుకు తెలుసా? గ్రౌండ్లో అందరు కేరింతలు, అందరు క్రికెట్ వాలీబాల్ ఆడుతుంటే నేను నడిచిండే ఈ టైంకి నేను గ్రౌండ్లో ఉండేవాడిని కదా, నేను ఆడుకుంటూ ఉండేవాడిని కదా. చదువు ఆగిపోయింది. మా ఊర్లో టాకులు రకరకాలు. డాక్టర్ బాబు గారికి మలమూత్రాలు ఆగుతలే, ఆడి దీపం మారిపోద్ది అన్నవాడు ఒకడు, ఆడి చచ్చిపోతాడు, ఆడు ఎండిపోతాడు మనిషి అన్నవాడు ఒకడు, ఆడి పేరు డాక్టర్ బాబు, కనీసం కాంపౌండర్ అన్న అవడదని ఒకడు,
ఆడి పేరు డాక్టర్ బాబు. పేరెట్టుకున్నాడు కానీ కనీసం 10వ తరగతి అన్న పూర్చేది. నాకు జనవరి 2 వచ్చింది అక్క ఈ వ్యాధి. 10th ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? మార్చి నెలలో ఉంటాయి. 10 కూడా పూర్తి చేయలే. చాలా బాధ వేసేది. నా ఆశలన్నీ ఆవిరైపోయినాయి. మోషే గారు అనుకోండిరా, నా వల్ల నేను ఎదగనుకున్నాను. ఈ మంచం మీద బ్రతకడం నా వల్ల కాదు. ఈ బాధలు భరించడం నా వల్ల కాదు. చదువు లేకుండా, ఆరోగ్యం లేకుండా, నడక లేకుండా, ఏమీ లేకుండా మంచం మీద పడి ఉండడం నా వల్ల కాదు. ఇది నేను భరింపలేని బాధ. మా అమ్మ నాన్నలకు నేనే డ్యూటీ అయిపోయానండి. యాండి ఒక్క నిడదోలు హైదరాబాద్ కాదు, రాజమండ్రి అని, ఏలూరు, ఆశ్రమం అని, తిరుపతి అని ఎన్నో చోట్ల తిప్పాడండి మా నాన్న. ఇలా ఎత్తుకుని మోసుకెళ్ళేవాడు బ్రదర్. ఆయాస పడిపోతుండేవాడు ట్రైన్లో ప్లాట్ఫారాలు దాటినప్పుడు. భయమేసేది చచ్చిపోతాడేమని ఒకరు చేస్తూ ఉండేవాడు. నా తల్లి పని ఏంటంటే మలమూత్రాలు ఆగే కాదు, నాకు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, అంతమాట నన్ను శుభ్రపరచడమే. నేను అందుకే అంటున్నాను, ఈ లోకంలో దేవుడి తర్వాత అంత గొప్ప ప్రేమ ఎవరిదంటే కన్న ప్రేమలే. అవునా కాదా? కానీ బాధ ఏంటి చెప్పనా, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్న కాడ చెప్తున్నాను, ఫ్రెండ్స్ ఎన్ని మాటలన్నా పడతాం మనం, వాళ్ళ చీ అన్న తూ అన్న పడతాం. కానీ అమ్మ ఒక మాట అంటే కోపం ఇచ్చేస్తాం, అమ్మతో మాట్లాడతాం మానేస్తాం. ఎన్నిసార్లు బాధపడిందో తెలుసా నీ తల్లి అంటే, నేను అన్నీ చేసి పెట్టి పని మనిషిలాగా తప్ప ఒక మాట అంటే సరిపోతలేదే అని తల్లి బాధపడిన రోజులు ఉన్నాయి. నీకోసం ఎండనక, వాననక, పగలనక, రాత్రనక సర్వం నీకోసం దారబోసి నీ తండ్రి కరిగిపోయి నలిగిపోయి ఎప్పుడన్నా కోపంతో ఒక మాట అంటే నా తండ్రి బ్యాడ్ ఫాదర్ అంటున్నావు, నా తండ్రి మంచోడు కాదు కోపిష్టుడు అంటున్నావు. ఏం తెలుసు నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి? నీ తల్లి రక్తము చిందితే నువ్వు పుట్టావు, రక్తాన్ని పాలగా మారిస్తే నువ్వు పుట్టావు. నీ తండ్రి తన కోసం ఏమీ దాచుకోకుండా కరిగిపోతే నువ్వు ఈ స్థాయికి వచ్చావు. వాళ్ళ కోపంలో కూడా ప్రేమే ఉంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా అమ్మతో నాన్నతో కోపపడిన వాళ్ళు ఉంటే ఈ కూటమైపోయాక వెళ్ళు, దేవుడు నాతో మాట్లాడాడమ్మా, సారీ అమ్మా, క్షమించునా అని చెప్పు. చాలా నలిగిపోయారండి వాళ్ళు. నీ కోసం ఏమీ దాచుకోలేదు తెలుసా. ఏమిచ్చి రుణం తీరుస్తావు? కొన్ని ఫ్రెండ్స్కి ఫోన్ చేయి, వాళ్ళు ఎన్ని మాట్లాడినా పడుతున్నా కదా, నేను మంచం మీద పడిపోయాను ఫ్రెండ్, మీ ఆస్తి నాకు ఇస్తావా ఫ్రెండ్ అని అడుగు. ఏ ఫ్రెండ్ ఇస్తారు? పోనీ మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి, నేను మంచం మీద ఉన్నాను, నా మలమూత్రాలు ఎత్తి పారబోయాలి, వస్తావా అని ఫోన్ చేయి. నీ తల్లి ఎత్తి పారబోసింది నీకు, ఇప్పుడు మరలా పడితే మరలా ఎత్తి పారబోస్తాను. అవునా కాదా? అటువంటి కన్న ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియదు. అండి చాలామంది ఏం చేస్తారంటే ఒక స్థాయికి వెళ్ళిపోయాక గతాన్ని మర్చిపోతున్నారు. బాధ. నా తల్లిదండ్రులు చాలా త్యాగం చేశారండి. నేను బ్రతకలేక చనిపోదామని ప్రయత్నం చేశాను, కానీ చావు రాలే. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నా ఆలోచన వేరు, దేవుని ప్రణాళిక వేరు. మా అమ్మగారు అన్నారు, యేసుప్రభు గుడికి వెళ్దాం రా అందు. వద్దమ్మా, యేసుప్రభు కరుణామయుడేం కాదు, ఆడు ప్రేమామయుడేం కాదు, యేసుప్రభు దయామయుడేం కాదు, దుర్మార్గుడమ్మా, పిల్లోడిని అవుటోని చేసిన ఆడేం దేవుడమ్మా అని నా కోపం, నా ఆవేదన, నా ఉక్రోషం అంతా ఎవరి మీద చూపిస్తున్నానంటే, నా తలకాడ బైబిల్ పెడతా ఉండేది నా తల్లి. బైబిల్ విసిరేసిన దుర్మార్గుడినే, బైబిల్ మీద కాలు పెట్టిన ఘోర పాపిని. అప్పుడప్పుడు ఆయన ప్రేమ గుర్తొస్తుంటే నాకు తెలియకుండానే కళ్ళంట నీళ్ళు వస్తాయి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎవడన్నా బైబిల్ని ఏమని అంటే, బైబిల్ని ఏం చేస్తుంటే నెత్తురు మరుగుతుంది కదా మనకి. నిజంగా దేవుడికి అలాగే వెంటనే కోపం వచ్చి ఉంటే ఈ డాక్టర్ బాబుని ఎప్పుడో చంపేయాలి. ఆయన దీర్ఘశాంతం గొప్పది. యేసుప్రభు మీద కోపం పెట్టుకున్నాను. 3 కోటి దేవుళ్ళు 33 కోట్ల దేవతలు అంటారు కదా, అందులో నాకు ఎన్ని పేర్లు తెలుసు, అందరికీ మొక్కాను, అందరిని పిలిచాను, అందరినీ ప్రార్థించాను. ఎవరు నా బ్రతుకు బాగు చేయట్లే, అల్లా కూడా ప్రార్థన చేశాను. చెట్టుకి, పుట్టకి, పాముకి, అన్నిటికీ మొక్క, పని అవుతలే. ఇంకా మా ఊర్లో అర్థమైపోయింది, డాక్టర్ బాబు ఏ క్షణమైనా చనిపోతుంది. మా అమ్మగారు చేసిన మంచి పని ఏంటంటే, సిగ్గువిడి చెప్తున్నాను బ్రదర్గా, కింద గ్లాస్ పెట్టి గుడ్లు కట్టి లుంగి కట్టి తీసుకెళ్ళి మందిరంలో గోడకలా జారేసి వెక్కి ఏడుస్తుంది నా తల్లి. మన బిడ్డలు బ్రతుకు బాగోపోతే
లేకపోతే ఏ బిడ్డ బ్రతుకు బాగోపోతే ఆ తల్లికి ఏం మిగులుతాయి? కన్నీళ్ళు. మనం బాగోపోతే, మనం నలిగిపోతే కన్నీరు కాచేది ఎవరంటే కన్నోళ్ళే. ఆ పిచ్చి తల్లి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. కానీ ఏ నోటితో దేవుణ్ణి దూషించానో, ఏ నోటితో దేవుణ్ణి అవమానించానో ఆ నోటితో చెప్తున్నాను. ఈ ప్రపంచంలో యేసయ్య ప్రేమామయుడు, కరుణామయుడు, వాత్సల్యపూర్ణుడు, కనికర సంపన్నుడు, క్షమించే దేవుడు లేడు, ఉండడు, ఉండబోడు. ఎవడండి బైబిల్ని విశ్లేషణ ప్రేమించే దేవుడు? దూషించిన క్షమించే మంచివాడు నా యేసయ్య తప్ప. ఏం జరిగింది బ్రదర్ అంటే, నా తల్లి కన్నీటి ప్రార్థన, దైవజనులు సంఘము చేసిన ప్రార్థన, దేవుడు నన్ను తాకాడండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మల విసర్జన కంట్రోల్కి వచ్చేసింది, మూత్ర విసర్జన కంట్రోల్కి వచ్చేసింది. అప్పుడు దాకా మంచం మీద ఇలా పడుకుంటే, నేను సంవత్సరాల కొద్దీ పడుకున్నానేమో, నాకు బెడ్ సోర్సెస్ వచ్చేసినాయి. బెడ్ సోర్సెస్ అంటే నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ అలాగే కూర్చున్న పడుకున్నా పుల్లెడిపోతాయమ్మ, ఒళ్ళన్నీ ఏమైపోతాయి? పుల్లెత్తి ఓ పక్కకి నన్ను అమ్మో నాన్నో తిప్పేవారు. అటువంటి నేను నా దేవుడు తాకినప్పుడు మరలా నా మోకాళ్ళలోకి బలం వచ్చింది, నా నరాల్లోకి పట్టుత్వం వచ్చింది, నా ఎముకలు బలపడ్డాయి. నేను మరలా కర్ర పట్టుకుని మనిషి భుజం మీద చేసి నడిచే స్థాయికి వచ్చారా. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మినా నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపలేనంత, మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. మంచోడే కాదా? చెల్లి కూర్చుండ్రా. ఏ ఊర్లో డాక్టర్ బాబు గారి దీపం ఆరిపోద్ది అన్నారు? ఏ ఊర్లో డాక్టర్ బాబు కనీసం కాంపౌండర్ అని అవడది అన్నాడు? ఏ ఊర్లో డాక్టర్ బాబు కూడా 10వ తరగతి అన్న పూచి అన్నారు? నేను తర్వాత 2 సంవత్సరాల తర్వాత మరలా చదువు స్టార్ట్ చేశాను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎంఎస్సి బీడీ చేసి లెక్చరర్ అయ్యాను. దేవునికి స్తోత్ర. ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ ఏమైనా సబ్జెక్టు ఫెయిల్ అయిపోయి ఉంటే, ఓ సంవత్సరం చదువు ఆగిపోయి ఉంటే, ఉద్యోగ ప్రయత్నాలు వెనకబడిపోయి ఉంటే, పోనీ చదువే లేకుండా ఉంటే నా జీవితం వేస్ట్ అనుకోకండి. చదువు లేకపోయినా పర్లే, ఫెయిల్ అయిపోయినా పర్లే, ఇంగ్లీష్ రాకపోయినా పర్లే, డిగ్రీ లేకపోయినా పర్లే, నా దేవుడు దీవిస్తే ఎందుకు పనికిరానులు కూడా గొప్పలు అయిపోతారా? ఈరోజు ఓడిపోయిన రేపొద్దున గెలుస్తారు. బిడ్డా, ఎప్పుడు కూడా ఎవరిని తృణీకరించి మాట్లాడకండి. చదువులో ఫెయిల్ అయిపోయారని, లైఫ్లో ఫెయిల్ అయిపోయారని, లవ్లో ఫెయిల్ అయిపోయారని, చెడ్డోళ్ళని, తాగుబోతులని, పేదోళ్ళని, నిరుద్యోగులని ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. అక్కడే వాళ్ళు ఉండిపోతారని గ్యారంటీ అనుకోకండి. నా దేవుడు దీవిస్తే ఈరోజు కింద ఉన్నవాడే రేపొద్దున పైకి వెళ్తాడా? ఈరోజు చిన్నవాడే రేపొద్దున గొప్పవాడవుతాడు. ఈరోజు గుడిసెలో ఉన్నవాడే రేపొద్దున బిల్డింగుల్లో ఉంటాడు. ఈరోజు ఎందుకు పనికిరానివాడే రేపొద్దున ఇంటికి మూలరాయి అవుతాడు. హల్లెలూయా. నా దేవునికి సమస్తము సాధ్యమే. చెప్పొచ్చా ఇంకా బ్రదరు? అలా టైం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇక్కడ ఎవరైనా ఓడిపోయారేమో జీవితంలో, తండ్రిగా ఓడిపోయాను బాధపడుతున్నావేమో, తల్లిగా ఓడిపోయాను, ఒక బిడ్డగా ఓడిపోయాను, చదువుల్లో ఓడిపోయాను, నాకు ఎందుకో బ్రతుకు, అందరిలాగా నేను చదవలేకపోతున్నాను, అందరిలాగా ఉద్యోగం చేయలేకపోతున్నాను, నాది ఒక బ్రతుకేనా, ఇదిగో నేను ఎంత కష్టపడినా ఏమీ చేయలేకపోతున్నాను, ఇంక ఇంతేనా నా బ్రతుకని ఎవరైనా బాధపడితే చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఈరోజు స్థితి నీది కొంచెమే ఉండొచ్చు, ఒకరోజు నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. మొదట నీ స్థితి కొంచెం తుదను మహాభివృద్ధి నొందుతావు అంటున్నాడు. ఈరోజు నువ్వు చూసుకుంటున్నావు, నా దేవుడిని చరిత్ర మార్చగలడా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా చెప్తాను. ఒకవేళ ఎదిగిపోతే, ఉద్యోగం వస్తే, విజయం వచ్చేస్తే, గొప్పోళ్ళు అయిపోతే ఆ పొజిషన్ కూడా శాశ్వతం అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ జీవితం ఎలా మారిపోతుందో మనకే తెలియదు, రేపు ఏమి సంభవించునో మనకే తెలియదు. బిడ్డ,
ఎందుకు ఈ మాట మాట్లాడంటే బాగానే ఉందనుకున్నాను లైఫ్, కానీ సడన్గా నా జీవితంలో మరలా కష్టాలు స్టార్ట్ అయిపోయి, జీవితంలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయి. అమ్మ వినాలి, లైఫ్లో, హెల్త్లో, జాబులు అన్నింటిలో రివర్స్ అయిపోయింది కథ. ఏమైందో టకటకు 5 నిమిషాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను, వినండి. మీకు ఇనే ఓపుకుంటే కొనసాగిస్తాను. నాకు ఎడంకాలు మోకాలు నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గుతలే, ఇంజక్షన్లు వేసుకుని తగ్గుతలే. అమృత హాస్పిటల్ నిడదోళ్ళలో ఉంటుంది, ఆన్ లైవ్ ఆన్ రికార్డ్ మీకు అడ్రస్తో సహా చెప్తున్నాను. ప్రియమైన దేవుడు, ఎముకల హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ గారు ఎక్స్రే తీసి అన్నాడు, నీ మోకాలికి జాన కింద భాగంలో చిన్న ఎముకలు బయటికి ఇరిగిపోయింది బాబు అన్నాడు. నీ ఎముక ఇరిగిపోయి 2 నెలలు అయింది అన్నాడు. మీరు సరిగా విన్నారో లేదో, నాకు నొప్పి మోకాల దగ్గర అక్క, వాపు మోకాల దగ్గర. కానీ డాక్టర్ చెప్పిన రిపోర్ట్ ఏంటి తెలుసా, ఈ మోకాలకి జాన కింద చిన్న ఎముకలు బయటికి ఇరిగిపోయింది అంటున్నాడు. పైగా 2 నెలలు అయింది అంటున్నాడు. మాకు తెలియలేదు, డాక్టర్ని నమ్మలేదు, మా నాన్నగారు నమ్మలేదు, నేను నమ్మలేదు. సారీ ఆ డాక్టర్ గారికి. అసలు విషయం ఏంటి చెప్పనా, టిల్ నౌ ఇప్పటికీ నా శిరస్సు నుంచి నడుము దాకే స్పర్శ ఉంటుంది. నాకు తెలుస్తుంది ఇలా టచ్ చేస్తే, ఈ నడుము నుంచి కిందకి వెళ్ళే కొద్ది స్పర్శ తగ్గిపోద్ది. ఇది మనకి ఈ మోకాళ్ళ కింద స్పర్శ డెడ్, పాదం ఎలా పడిపోద్ది. ఈ రోజుకి అంతే. అయినప్పటికీ ఆ డాక్టర్ గారిని నమ్మబుద్దాక తొణికెళ్ళిపోయాం. ఎంఎస్ఆర్దో డాక్టర్ సూర్యప్రకాష్. ఆ డాక్టర్ గారు అన్నాడు, మరొక ఎక్స్రే తీసి, నీ ఎముక ఇరిగిపోయిన మాట నిజమే, కానీ 2 నెలలు కాదు 3 నెలలు అయింది అన్నాడు. మీకు ఎంటాక ఈజీ, కానీ మనకి తెలియకుండా మన ఎముకలు ఇరిగిపోయే వ్యాధి అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు. కట్టేశారు, మంచం మీద ఉన్నాం, తర్వాత కట్టిప్పారు, నడవచ్చేసారని. నడవచ్చు ఏం చేస్తారంటే ఏమో లెక్చర్ సార్ అన్నాను. ప్రెజర్ వేయకుండా చూసుకోండి సరిపోద్ది అన్నాడు. నడుస్తుంటే సార్ ఎముకలు సౌండ్ వచ్చేస్తున్నాయి, ఎముకలు కరుకు మనిపోతున్నాయి, కరెలు మనిపోతున్నాయి. మరలా వెళ్తే డాక్టర్ గారు ఎక్స్రే తీసి చెప్పిన మాటకి ఆల్మోస్ట్ గుండె బద్దలైపోయింది. ఆయన ఏం చెప్పాడు తెలుసా, అమ్మ ఈసారి నీ మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయింది అన్నాడు. పడ్డావా? లేదు సార్. యాక్సిడెంట్ అయిందా? లేదు సార్. ఎవరైనా కొట్టారా? లేదు సార్. మరి మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయిందయ్యా? తెలియదు. బిడ్డ, మీరు చాలా సింపుల్గా ఉన్నారు, కానీ మా కంటి చూపేగా నోటి మాటలేదు అయ్యారు. ఎందుకంటే ఎవరో కొట్టకుండా, యాక్సిడెంట్ అవ్వకుండా ఎముకలు విరిగిపోతామంటే సామాన్యమైన విషయము కాదు. అర్జెంటుగా బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేయమంటే రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో నన్ను పంపించారు. అక్కడ రిపోర్ట్ చెప్పేస్తాను పొడిగించకుండా, ఆ సారాంశం చెప్పేస్తాను. ఆ డాక్టర్ గారు ఏమన్నాడంటే, నీ నడుము కింద అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదు, రక్త ప్రసరణ సరిగా లేదు, అందరిలాగా రక్తం నీకు ఇలా నడుస్తలేదు, మీకు ఇలా రక్తం ఇలా ఫ్లో వెళ్ళిపోతుంది. టిల్ టుడే, ఈ రోజుకి నాకు రక్తం సెలైన్ బాటిల్లో డ్రాపు పడితే ఎంత స్లోగా ఉంటుందో అంత స్లోగా నడుస్తుంది నడుము కింద నుంచి. నాకు మీరు కింద కూర్చుంటే లెగిసి వెళ్ళిపోతారు. నేను ఒక్క 10 నిమిషాలు బాసిపెట్టలేసి కూర్చుంటే ఎక్కడలాగా నేను లెగలంటే అరగంట పడుతుంది అక్క. పని చేయవు, వదిలేస్తాయి, పొట్టు వదిలేస్తాయి. నాకు రక్త సరఫరా సరిగా లేదు, నీ ఎముకలు డీకాల్సిఫికేషన్ అయిపోయినాయి. టెర్మినాలజీలో నా వ్యాధి పేరు ఏం పని చెప్పాడంటే ఆస్టియోఫోరోసిస్ అన్నాడు. అచ్చ తెల్లు చెప్పాడు ఆయన. శుద్ధ ఉంటుంది కదా, చాక్ పీస్ ఉంటుంది కదా, అది ఎలా పొడిమైపోతుందో నీ ఎముకలు అలా పొడిమైపోతున్నాయి. మరి ఎలా సార్? వెయిట్ కంగారు పడకు. ఇంకేం చెప్తారు సార్? ఇంకేం చెప్తా అంటావేంటి? నువ్వు నించోవద్దు, నువ్వు నడవద్దు. ఎందుకంటే నీ బాడీ వెయిట్ని కూడా నీ కాళ్ళలో ఉన్న ఎముకలు ఏం చేయలేకపోతున్నాయంటే మొయ్యలేక, భరించలేక, ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ బ్రేక్ అయిపోతున్నాయి. నీ ఎముకలు శుద్ధలాగా పొడిమైపోతున్నాయి. బిడ్డా, నేను మరలా చెప్తున్నాను, నా జీవితం ఎక్కడికి వచ్చింది? మంచం మీదకి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీకు గడ్డం పట్టును బ్రతిమలాడి చెప్తున్నాను. ఇక్కడ ఇంకా ఎవరైనా మారు మనసు పొందనోళ్ళు ఉంటే, ఇక్కడ ఇంకా ఎవరైనా రక్షణ పొందనోళ్ళు ఉంటే, బాప్తిస్మం పొందనోళ్ళు ఉంటే, బిడ్డా ఎప్పుడు ఈ బలం ఇలాగే ఉంటుంది అనుకోకుండా, అమ్మ నేను ఇలాగే ఉంటాను తర్వాత చూద్దాం అనుకోకండి. మనిషి జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో తెలీదు, ఎలా ముగిసిపోతుందో కూడా మనకే. నడిచే నేను, పరిగెత్తే నేను మంచం మీద పడ్డాను. పోనీ అక్కడే చనిపోతే వదిలిపోదును, అక్కడ ఉన్న నేను లెక్చరర్ అయ్యాను, పోనీ అలాగుంటే బాగుండిపోదును, కానీ మరలా వచ్చి ఎక్కడ పడ్డా నేను? మంచం మీద. చూసారా? దట్స్ లైఫ్. ఒకవేళ అనుకుంటున్నారేమో, నేను ప్రార్థనకు వస్తున్నాను కదా, పరలోకం వెళ్తానులే, దేవుడిని నమ్ముకున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా. బిడ్డా వినాలి, ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఒక 5-10 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను నేను. అండి, ఇలాగే ఒక మీటింగ్ జరుగుతుంటే దేవుడు వాక్యం చెప్తున్నాడు, వినాలి.
బిడ్డా, యేసయ్య నీ కోసం రక్తం కార్చి తెచ్చిన రక్షణ, ప్రాణం పెట్టి తెచ్చిన గొప్ప రక్షణ. ఈ లోకములో అందరికంటే యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ కోసం కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన మొక్క మీద ఉమ్మేస్తే తలదించుకున్నాడు. అవునా కదా? వస్త్రం లాగైతే మౌనంగా ఉండిపోయాడు. ఎవరి కోసం? మన కోసమే. యాండి ఇంత గొప్ప రక్షణ, ఎబ్రీ పత్రిక 2:3, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుంటాం. యాండి కొరింథీ పత్రిక 10:6-12, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం నేడే. ఇటువంటి మాటలు చెప్తుంటే ఒక చెల్లి ఏడుస్తుంది. చెల్లి వినాలి. మీకు ఇలాగ ఫస్ట్ హౌస్లో కూర్చుంది, పశ్చాత్తాపడి ఎదవ బ్రతుకు, ఇప్పుడు దాకా పాపాన్ని జుర్రుకున్నాను, పాపం కోసం బ్రతికాను, నా కోసం ఆయన రక్తం కార్చాడే, నా కోసం ప్రాణం పెట్టాడే, ఆ కరుణామయుడు. నిద్రపోతున్న వాళ్ళు లెగాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆ యేసయ్యే కావాలి, నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిస్మం పొందుతాను అని అనుకుంది. అమ్మ వినాలి, నా వైపు చూడండి, నేను ముగిస్తాను అని అనుకుంది. అండి లాస్ట్లో పాస్టర్ గారు ఆల్టర్ కాల్ ఇచ్చాడు. మీలో ఎవరికైనా రక్షణ కావాలితే, బాప్తిస్మం కావాలితే కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి అంటే ఆ చెల్లి ముందుకు రాలేదు బ్రదర్. ఏదో రాసుకుంది కానీ వెళ్ళిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత అదే పాస్టర్ గారు హోటల్ రూమ్కి వెళ్తుంటే దారిలో పెద్ద యాక్సిడెంట్. రోడ్డు మధ్యలో ఒక అమ్మాయి రక్తం మడుగులో ఉంది. కారు స్లో చేసి చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇటువంటి మీటింగ్కి వచ్చి ఫస్ట్ వరుసలో కూర్చుని ఏడ్చిందే ఆ చెల్లె, కొయిర్లో పాటలు పాడిందే ఆ చెల్లె, తులమో ఫలమో కానికిచ్చిందే ఆ చెల్లె. గబగబా కారు పక్కకు పెట్టి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే చనిపోయింది. బ్రదర్, సిస్టర్, ఇప్పుడు చెప్పండి, ఆ సహోదరి పరలోకం వెళ్తుందా, నరకానికి వెళ్తుందా? ప్రార్థనకు వచ్చింది కదా, పాటలు పాడింది కదా, క్వైర్లో ఉంది కదా, తులమో పలమో కానుక కూడా మాట్లాడాలే, అయినా పరలోకం వెళ్దా? మాట్లాడాలి మీరు. యోహాను 3:5, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తిని కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింప. మీ దండం పెట్టి చెప్తున్నాను బెదరు, నా జీవితం మంచం మీదకి వచ్చింది, ఏమో రేపొద్దున్న నీ జీవితం ఏమవుతుందో తెలీదు. ఈ మీటింగ్ అయ్యేలోపు ఒక నిర్ణయానికి రా, ఒక్క 3 నిమిషాలు నా సాక్ష్యం ముగిస్తాను వినండి. ఇప్పుడు నా బ్రతికి ఎక్కడికి వచ్చింది? మంచి. ఇప్పుడు మరలా మోసే గారిలాగే మాట్లాడుతున్నాను నేను. దేవా, ఈ మంచం మీద బ్రతకడం నా వల్ల కాదు. పైగా నేను పెద్దోడిని అయ్యాను కదా, మనిషి అంత మనిషి మంచం మీదే అంటే యాండి భార్యకైనా తల్లికైనా ఎవరికైనా బాధ కాదా? మాట్లాడతలేదు మీరు. అప్పుడు నేను మోసే గారిలా అనుకున్నాను, ప్రభువా, ఈ బ్రతకడం నా వల్ల, అమ్మగారు వింటున్నారా, ఈ బ్రతకడం నా వల్ల కాదు, ఇది నేను భరింపలేని బాధ, నన్ను చంపే. దేవుడు మాట్లాడేవాడు కాదు. లేదో కొంచెం ఓపిక యేసయ్యా, నేనే వెళ్ళి ఆ రావుల చెల్లి దూకి చచ్చిపోతాను, జీవితాంతకాలం ఈ మంచం మీద బ్రతుకు నాకు వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో నా తల్లి మాట్లాడుతూ అలా మాట్లాడకరా, అంతమాన చావు అనకరా, ఇలా చెప్తూ ఒక మాట అంది. ఆ మాటే నా లైఫ్ టర్నింగ్. ఏమని తెలుసాక, ఒరే నువ్వు 10th క్లాసులో జబ్బు చేసినప్పుడు, చెల్లి వింటున్నావా? విను, ఇట్స్ బాగా కూర్చో. 10th క్లాస్లో జబ్బు చేసినప్పుడు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో పెట్టినప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? నీ ప్రాణానికి గ్యారంటీ లేదు, నీ నడకకి గ్యారంటీ లేదన్నారా. అప్పుడు అనుకున్నాను నేను, నువ్వు బ్రతికితే, నువ్వు నడిస్తే నిన్ను దేవుని సేవకు సమర్పిస్తాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మగారు అప్పుడు అనుకున్నారు, మొక్కుబడి చేసుకున్నారు. మా అమ్మగారు లాంటి ఇక్కడ చాలామంది ఉంటారు, మొక్కుకుంటారు కానీ చెల్లించరు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించాలి. ఒకవేళ నేను చెల్లించలేను అనుకుంటే అసలు మొక్కు కొనకుండా ఉండడమే మేలు, మంచిది. అవునంటారా కాదంటారా? ఆ మాట మా అమ్మ చెప్పినప్పుడు నాకు గుండె జల్లుమనిపోయింది. నేను ప్రభు దగ్గర ఏడ్చాను. వినాలి. ప్రభువా, నేను ఒకతే ఘోర పాపిని. ఓ లార్డ్, ఐ ఎమ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మీ లార్డ్, ఎక్స్క్యూజ్ మీ లార్డ్. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను మన్నించు. నేను చాలా పెద్ద పాపినండి, టైం లేక వివరాల్లోకి వెళ్తలే, ఒక్క ముక్కలో చెప్పేస్తాను. పాపుల జాబితా అంతా రాస్తే ఫస్ట్ పేరు ఖాళీ వదిలేస్తే అక్కడ రాయవలసిన పేరు డాక్టర్ బాబు. అంత ఘోర పాపాలు చేశాను నేను. నా పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను నేను. ప్రభువా, నేను పాపిని, మా అమ్మ సమర్పణ నాకు తెలియదు కానీ ఇదిగో ఇప్పుడు నేను సమర్పించుకుంటాను. నన్ను నడిపించొద్దు, నన్ను పరిగెత్తించొద్దు, కానీ ఈ మంచం మీద ఉన్న జీవితం తీసేస్తే చాలు. ఆ పొడిమైపోతున్న ఎముకలని
పిండి అయిపోతున్న ఎముకలు స్ట్రాంగ్గా మారిస్తే చాలు. నేను కర్ర పట్టి నడిచిన చాలు. ఊపిరున్నంత వరకు ఏ ఉద్యోగము చేయను, ఊపిరున్నంత వరకు నీ సేవే చేస్తాను యేసయ్యా అని ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డరా, మీ ₹1,00,00,000 మాట చెప్తాను. పెద్ద పెద్ద ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ కన్నీటిని దాటిపోయే కఠినాత్ముడు నా యేసయ్య కాదండి. విరిగి నలిగిన హృదయాన్ని నిర్లక్ష్యం అలక్ష్యం చేసే దేవుడు కాదు. డాక్టర్లు మా వల్ల కాదన్నారు, చేతులు ఎత్తేసారు. కానీ వైద్యులకే పరమ వైద్యుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, మందు వాడకుండా జబ్బును మాన్పివేసే నా యేసయ్య పిండైపోతున్న, పొడిమైపోతున్న, విరిగిపోతున్న ఎముకల్ని స్ట్రాంగ్గా మార్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నాకు 5 యాక్సిడెంట్లు అయినాయి, కానీ ఒక ఎముక కూడా ఇరుతలేదు అక్క. దేవుడు దిట్టంగా మార్చేశాడు. హల్లెలూయా. ఏండి, ఈ లోకపు డాక్టర్లు మా వల్ల కాదన్నారు. నేను కూడా అన్నాను, ఈ మంచం మీద బ్రతకడం నా వల్ల, మరి ఎలాగా? నా వల్ల కానివి నా దేవుడి వల్ల అవుతాయి. హల్లెలూయా. మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి, మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అప్పుడునో ఎప్పుడునో ఎప్పుడునో వైద్యుడవు, అప్పుడునో ఎప్పుడునో ఎప్పుడునో వైద్యుడవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. హల్లెలూయా. మరి మీ డాక్టర్లు చెప్పేశారేమో, ఇంకా మీరు ఇంతేనండి అని చెప్పేశారా? ఇంకా బాగుపడరండి, ఇంక ఈ వ్యాధి కుదరదండి, రోజులండి, నెలలండి అని చెప్పేశారా? నా యేసయ్య శక్తిని బట్టి చెప్తున్నాను, ఈ లోకపు డాక్టర్లు బాగు చేయని వ్యాధులని పరమ వైద్యుడు నా యేసయ్య బాగు చేయగలడు. ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించాడు నా యేసయ్య, మోడు బారిపోయిన నా జీవితాన్ని చిగురింపజేశాడు నా యేసయ్య. ఇంకో 2 నిమిషాలు సాక్ష్యం చెప్పనా బ్రదర్? పర్వాలేదు కదా? ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళాలా, సేవకి వెళ్ళాలా? సేవ అంటే చావు అయ్యారు. ప్రారంభ సేవలో ప్రారంభంలో ఇంత మందిరాలు ఉండవు, కరెంట్ ఉండదు, కార్లు ఉండవు, సూట్లు కోట్లు ఉండవు. ప్రారంభంలో ఏముంటాయి తెలుసా? ఉపవాసాలు ఉంటాయి అక్క, నిద్రలేని రాత్రులు ఉంటాయి, జాగారాలు ఉంటాయి. చాలామంది పాస్టర్ గారు అంటే ఏంటండి బాబు, వాళ్ళకి ఏంటి బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అవి ఇప్పుడు వస్తాయి. ప్రారంభంలో ఏముంటాయి? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే ప్రసవ వేదన పడుతున్న ఒక తండ్రి కనపడుతున్నాడు. ఈ లోకము తల్లులు ఉన్నారు కదా, ఒక్క బిడ్డను కనాలంటే ఒక్క ప్రసవ వేదన, అవునా కదా అక్క? ఇద్దరిని కనాలంటే మాట్లాడండి. మరి ఎంతమంది బిడ్డలను కన్నా నీ ఆత్మీయ తండ్రి ఎన్నిసార్లు ఏడ్చుంటాడు? నీ ఆత్మీయతలు ఎన్నిసార్లు ఏడ్చుంటారు? ఎన్ని నిందలు పడి ఉంటారు? ఏంటి సేవ అంటే మాటలు కాదక్క. రాత్రి సంఘం పెడితే తెల్లారికి 1000 మంది వచ్చారు. రాత్రి సంఘం పెడితే తెల్లారికి డబుల్ స్టేర్ బిల్డింగులు, పాలరాతి మందిరాలు వస్తాయండి? రావండి. సేవడంటే చాలామందికి లోకువా. ఏండి ప్రియమైన దేవుడా, సేవలో చాలా కష్టాలు ఉంటాయి అక్క. నిద్రలేని రాత్రులు. సేవకు వచ్చాక ఎన్ని బాధలు ఉంటాయి తెలుసా? మామూలు బాధలు కాదండి. ఏండి 10 మంది వస్తే ఇందులో ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదండి. ఏండి ఉన్నవారిలో ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదండి. కూడానే ఉంటే గోతులు తవ్వుతారండి. ఏండి ఒక వాహనం కొనుక్కుంటే సంఘం విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. నిజం బ్రదర్, సేవ అంటే మాటలు కాదు. సేవకు వచ్చాక అర్థమైందన్న లైఫ్ అంటే ఏంటో, మనుషులు అంటే ఏంటో. 2 మాటలు చెప్పి వెళ్తాను వినండి. ఒకప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు బ్రదర్. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్. స్పోర్ట్స్ మ్యాన్, నేను జిల్లా స్థాయి ఆటగాడిని. జూనియర్లో, సీనియర్లో, పక్క ఊరోళ్ళు, పక్క మండలంలో కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేరు. అరే డాక్టర్ బాబు కమ్ మ్యాచ్కి వెళ్దాం. బాధ ఏంటి చెప్పనా అన్న? టుడే ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. ఒక్క స్నేహితులు లేడన్నా. ఒరే కలిసి ఆడుకున్నాం కదా, కలిసి చదువుకున్నాం కదా, కలిసి తిరిగాం కదా డాక్టర్ బాబు, ఇలాగ అయిపోయాను, బాధపడకరా, నీకేం కావాలో ఒక్క ఫోన్ చేయి, నేను వస్తానన్న స్నేహితులు లేడు. ఆంధ్ర తెలంగాణ తిరుగుతున్నాను.
కానీ నా కోడాబడి వచ్చే ఒక్క యవనస్తుడు కానీ ఒక్క పురుషుడు కానీ లేక ఆడబిడ్డ నా భార్యని అర్ధరైతులు అపరైతులు నా కోడ వేసి తిరుగుతున్నా. ఈ భార్య ఏంటంటే అది కూడా చెప్తాను నిమిషం ఇందరు కానీ. చాలా బాధలు ఉంటాయి అక్క సేవలో. అర్ధరైతులు ప్రయాణం, టైర్లు పగిలిపోతాయి అక్క, గంజాయిగాళ్ళు బ్లేడ్లు ఆపారు మా కార్లు, ప్రాణాలకు తెగి తోడెవరు లేరు. ఓ పక్కన ఈ బాధ. ఇంకో మాట చెప్పనా, మన దగ్గర డబ్బు బలము ఉద్యోగం ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు, నిజమైన ఆప్తులు కాదు. ఈరోజు డాక్టర్ బాబుకి ఎవడో లేడు, అందరూ వన్ అనాథ అయిపోయాడు, ఒంటరోడు. మా ఊర్లో ఉండబుద్ధి అవుతుంది నాకు, కానీ దేవుడు పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళలేను. ఓ పక్కన ఈ బాధలు. నాకు పెళ్ళి అయింది, మంచి బిడ్డ పెళ్లి చేసుకుందానండి, త్యాగమూర్తి, మంచి మనసు ఉన్నది, అన్నీ చేసి పెట్ట. మాకు గవర్నమెంట్ అమ్మ వినాలరా, మేము జాబ్ చేస్తున్నప్పుడే అయిపోయింది. ఈ సేవకు వచ్చింది బ్రతకడానికి రాలేదక్క. నేను ఉద్యోగం విడిచి వచ్చేసినప్పుడు ఆన్ రికార్డ్ అక్క, అడ్రస్ చెప్తాను, చెక్ చేసుకోవచ్చు మీరు రికార్డులో. 3 రోజులు ఎంటీ డేస్. డాక్టర్ బాబు జువాలజీ లెక్చర్ మరలా తిరిగి వెనక్కి తీసుకురండి. అధ్యాపకుడి కోసం విద్యార్థులు ధర్నా, ఆంధ్రభూమి వార్తాపత్రికలు వేశారు. ఎప్పుడైనా మా ఊరు వస్తే కనపండి, ఆ పేపర్ కటింగ్లు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. బ్రతకలేక కదక్క ఉద్యోగం వదిలేసి వచ్చినప్పుడు నా పిల్లలు నా కోసం ధర్నా చేశారు. 3 రోజులు ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ని, లెక్చరర్ అని స్టూడెంట్స్ రోడ్డు మీద కూర్చోబెట్టి కాలేజీ తాళాలు వేశారు. ఎంతోమంది ఫోన్లు మరలా రావాలి మీరని. ఈ త్యాగాలన్నీ ఎవడ కనబడవండి. ఓ పక్కన ఉద్యోగం లేదు, సరైన సంఘం లేదు, ఓ పక్కన పెళ్ళయింది కానీ బెదరు పిల్లలు లేరు. మాకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లో మా పెళ్ళి ఏమిటి తెలుసా, ఆదర్శ వివాహం ఉంటుంది, ఆదర్శ దంపతులను ఉంటుంది. మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే నేను వికలాంగుని కదా, నన్ను చేసుకున్న అమ్మాయి సకలాంగురాలు కదా, ఇది ఆదర్శ వివాహంగా రిజిస్ట్రేషన్ అయింది. ఆ సర్టిఫికేట్ ఇప్పటికి మా దగ్గర ఉంది. పారితోషికం కూడా ఇచ్చారు. చెప్పుకోవడానికి బాగుంది కానీ బ్రదర్ లోకంలో బాగాలే. నా భార్యని గొడ్రెలా అన్నారు, గొడ్డు మోద్ది అన్నారు. పల్లెటూరు వాళ్ళమండి. పల్లెటూరులో పిల్లలు లేని వాళ్ళకి కొన్ని అవమానాలు ఎదురవుతాయి. సపోజ్ శుభకార్యంకి వెళ్ళారనుకోండి, అక్కడ మాటలో వేరేగా ఉంటాయి. మనం ఏదో పని మీద బయటకు వెళ్తాం, వాళ్ళు ఏదో పని మీద బయటకు వస్తారు, మన ముఖం కనపడింది అనుకోండి, మాటలో వేరేగా. ఒక ఆవిడ ఏమని తెలుసా అమ్మ, ఆడు కుంటోడు, సంసారానికి పనికిరాడు, మిషన్లతో కాపురం చేసి పిల్లలు కనాలందమ్మా. మేము బలహీనులమే ఒప్పుకుంటాం, వికలాంగులమే ఒప్పుకుంటాం, కానీ మాకు మనసు ఉండదా? మీకు ఎంటాకి ఈజీ, కానీ ఒక పురుషుడికి అది పెద్ద మాట. సంసారానికి పనికిరాడు, మిషన్లతో కాపురం చేసి పిల్లలకి ఏం మాట్లాడతారండి? ఈ మాట్లాడినవాడు ఎవరు బయట వాళ్ళు కాదు. మీకు మాట చెప్పనా, మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎక్కడో ఉండరండి. అలా ఊర్లో ఉండనిపిస్తుంది. ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఒంటరితనం, గుండె నిండా గాయాలు, మనస్సు నిండా వేదనలు, దేహము నిండా వ్యాధులు, కళ్ళ నిండా కన్నీరు. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. బాధల్లో నుంచి పుట్టిన పాటలవి, రోగాల్లో నుంచి పుట్టిన పాటలవి. ఎన్నో నిందలు, హేతువులేని శాపములు, భరించలేని బాధలు, శోధన వెంబడి శోధనలు. ఎన్నో నిందలు,
బాధలు, హేతువులేని శాపములు, భరించలేని బాధలు, శోధన వెంబడి శోధనలు. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. బిడ్డా, నువ్వు కూడా అందరూ అనాథమైపోయావా? నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరా? ఆదరించేవారు ఎవరు లేరా? డాక్టర్ బాబు కూడా అందరూ అనాథైపోయాడు. ఈ అనాథని ఆదరిస్తున్న తండ్రి నా యేసయ్య, ప్రేమిస్తున్నవాడు నా యేసయ్య, బలపరిచి నిలబెట్టి బ్రతికిస్తున్నవాడు నా యేసయ్య. నన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అందరూ ఉన్నానదని, ఎవరు లేని ఒంటరిని, తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. అందరూ ఉన్నానదని, ఎవరు లేని ఒంటరి, నా తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. ఈ పాట చంద్రపూడి దగ్గర నాగిరెడ్డిగూడ అనే చోట వాక్యం పాడితే ఒక ఆయన చచ్చిపోదాం వచ్చినంట, పుల్లు మండప తెచ్చుకుని ఈ పాట విని బ్రతికనే సాక్ష్యం చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బాధలక్క, ఒంటరితనం, నిందలు, అవమానాలు, దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా భార్యని ఎన్నో మాట్లాడినారయ్యా, నన్ను ఎన్నో మాట్లాడినారయ్యా, ఒక్క బిడ్డిస్తే చాలు, నా భార్య తల్లి అయితే చాలు, నేను తండ్రి అయితే చాలు, వాడిని నా స్వార్థం కోసం పెంచుకో, పుట్టకముందే నీకు ప్రతిష్ఠిస్తాను, నీకు సమర్పించేస్తున్నాను యేసయ్యా అని ఏడ్చామక్క. అండి, నేను మరలా చెప్తున్నాను, మన వల్ల కానివి దేవుడి వల్ల అవుతాయి. సంవత్సరం తిన్నప్పటికీ దేవుడు మగబిడ్డనిచ్చాడండి. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఉంటే డాక్టర్లు అంటున్నారేమో చెప్పలేమని, కానీ నా యేసయ్య శక్తిని బట్టి చెప్తున్నాను, నా యేసయ్య ముయ్యబడిన గర్భాలు తెరవగలడా, గొడ్రాడుని ఇల్లాలుగా తల్లిగా మార్చునుగాక. నాకు తర్వాత మరలా అబ్బాయి పుట్టాడు. బాధ ఏంటంటే ఆ నాకులాగా వికలాంగుడు అయ్యాడు. కూర్చునే ఆడుకుంటున్నాడు, కూర్చునే గంతులేస్తున్నాడు, అందరి బెడ్లో సిలోపోలోమని తిరుగుతున్నాడు. బ్రదర్, ఎలా ఉంటుంది? నేను బలవంతుడిని అయితే, దేవా నేను ఆరోగ్యవంతుని అయితే, నేను నడిచేవాడిని అయితే, నేను పరిగెత్తేవాడిని అయితే, నా బిడ్డ ఎటువంటి నేను మోసేవాడిని, నేను తిప్పేవాడిని. నేనే నడవలేను, నేనే పరిగెత్తలేను, నన్నే ఎవరో మోస్తున్నారు, నన్నే ఎవరో తీసుకొస్తారు. దారంట పేరెంట్స్ పిల్లలు ఎత్తు తీసుకెళ్తూ ఉంటారు, అలా చూస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఎంత ధన్యులో కదా, వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడు, వాళ్ళకి మోసే డాడీ ఉన్నాడు. మీరు నమ్మరు, నాకు 2 బిడ్డలు, పెద్దోడికి 13వ సంవత్సరం, చిన్నోడికి 8వ సంవత్సరం అయ్యారు. ఈ రోజుకి నా బిడ్డలను ఎత్తుకుని అంత దూరం ఎప్పుడూ మొయ్యలే. కన్న తండ్రి లేడా, చచ్చిపోయాడా? లేదు, ఇదిగో బతికే ఉన్న డాక్టర్ బాబు. కన్న తండ్రి ఉండి, కన్న తండ్రి వీపు మీద కానీ భుజాల మీద కానీ చంకలో ఎక్కి ఒక్కరోజు కూడా ఆడుకోలేని ఒక దీనమైన బాధాకరమైన సంతానం ఎవరంటే నా బిడ్డలు. మీ బిడ్డలను మోసారన్న మీరు? ఇక్కడ పెళ్ళైన తండ్రులు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎత్తుకున్నారా? మీ డాడీ ఎత్తుకున్నాడా? చిన్నప్పుడు ఎత్తుకున్నాడా? మాట్లాడరేటరా? మరి నేనేటం ఎప్పుడు ఎత్తుకోలే. నా బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మా డాడీ నడవాలా, మా డాడీ పరిగెత్తాల. మా చిన్న అంటున్నాడు, మా డాడీ కాళ్ళు లేడి కాళ్ళు అయిపోవాలంటున్నాడు. ఏదో రోజు నా ప్రార్థన నెరవేరుతుంది, నేను పడిగెడతాను కూడా. నా బాధ అంతా ఈడి కోసం. నా భార్య ఏడ్చేది, కన్నీరు కార్చేది.
ఉపవాసాలక్క. ఏంటమ్మా అంటే 50 రోజుల ఉపవాసం. ఎవరి కోసం? బిడ్డ కోసం. మరలా ఉపవాసం 40 రోజుల ఉపవాసం. ఎవరి కోసం? బిడ్డ కోసం. తల్లి అంటే అందుకే నాకు ఇష్టం. తన బిడ్డ కోసం ఉపవాసాలక్క. యవ్వన కాలంలో 50 రోజుల ఉపవాసం, 40 రోజుల ఉపవాసం, మరలా ఉపవాసం, 21 రోజు ఉపవాసం బిడ్డ కోసం. అందరు బిడ్డలు అలా పరిగెడుతుంటే నా బిడ్డ ఎలాగుంటే ఎలాగుంటారు. వికలాంగుల జీవితాలు చాలా కష్టమక్క. ఎవరో రావాలి, ఎవరో తీసుకెళ్ళాలి, ఎవరో ఎక్కించాలి. ఇక్కడ ఎవరైనా మీరు ఒక 25 కిలో బియ్యం బస్తా ఇక్కడ పడేసి పట్టుకుపో డాక్టర్ బాబు అని నేను ఏం చేయలేను, పట్టుకెళ్ళి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే బ్రదర్ మా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎందుకు తెలుసా? డాక్టర్ బాబు పాస్టర్ గారు ఫోన్ చేసి ఏదో పని చెప్తాడని. అరే బాయ్, నేనే నడిచేవాడిని అయితే, నేనే పరిగెత్తేవాడిని అయితే, తెచ్చుకునేవాడిని అయితే నీ సహాయం ఎంత కోరుకుంటాను. పైగా క్రైస్తవులు, పైగా సంఘ బిడ్డలు బాధేసేస్తుందమ్మ. ప్రేమ లేని క్రైస్తవులు, జాలి లేని బిడ్డలు. నాకులాగా ఈ బిడ్డ జీవితాంతకం ఎవరి వైపు చేతులు చాపాలి. వద్దు నాయన, ఈ నడవాలి, ఈడు పరిగెత్తాలి. తల్లి కన్నీరు, తండ్రి కన్నీరు. ఆడు ఎర్లీ బేబీ, అడ్వాన్స్గా పుట్టేశాడు, అందుకే బలహీనుడయ్యాడు. టెస్టులు చేయితే ఆడు కాళ్ళల్లో కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం ఎలిమెంట్స్ అని లో లెవెల్, వెరీ లో. నేను మరలా చెప్తున్నాను, మా వల్ల అవ్వలేదు కానీ, డాక్టర్ వల్ల అవ్వలేదు కానీ, నా యేసయ్య నా బిడ్డను నడిపించడండి. ఈరోజు నా 2 బిడ్డలు నడుస్తున్నారు, నా 2 బిడ్డలు పరిగెడుతున్నారు, నా 2 బిడ్డలు గంతులేస్తున్నారు. అన్నా, నా బిడ్డలు నేను మోసుకెళ్ళి కీబోర్డులు ప్యాడ్లు నేర్పించలేను కదా, నేను యూట్యూబ్లో చూసి నేను నేర్చుకుని నా బిడ్డలకు నేర్పాను. నాకు కీబోర్డు ప్యాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కిడ్నీ కడుపులో ఉంది. టిల్ నౌ టుడే, ఈ రోజుకి నాకు బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్ రీజన్ తిరగబడి ఉంది. కిడ్నీ కడుపులో ఉంది. నాకు వెన్నుముక ఆపరేషన్ అయింది. చెవిలో బ్యాలెన్స్ స్థానం తప్పేసి. మనందరికీ బ్యాలెన్స్ ఉంటుంది. నడిచిన పరిగెత్తిన మనం పడిపోకుండా కారణం చెవిలో బ్యాలెన్సే. ఒట్టిగో అంటుందని. ఈ ట్యాబ్లెట్ అదే, ఇది వేసుకునే వాక్యం చెప్తాను. లేకపోతే మధ్యలో ఇబ్బంది అవుతుంది, ఒకసారి కొళ్ళు తిరిగి వాంతులు అయిపోతాయి. నేను చెప్పే మాట ఒకటే, కన్నబిడ్డని ఎత్తుకుని కొంత దూరం నేను మొయ్యలేకపోయినా, కిడ్నీ కడుపులో ఉన్న, వెన్నుముక ఆపరేషన్, చెవిలో ప్రాబ్లం ఉన్న, మోకాళ్ళకి స్పర్శ లేకపోయినా, పాదం ఎలా పడిపోయినా, కన్నబిడ్డను మొయ్యలేదు. కానీ యేసయ్య శిలువ సువార్త కాడి మాత్రం నా భుజాల మీద వేసుకుని పల్లె, పట్టణము, ఊరు, వాడా తిరుగుతున్నాను. మీకు కోపనంటే మాట చెప్పనా? మై రేస్ ఫర్ మై క్రైస్ట్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. క్రీస్తు కోసమే నా పరుగు, ఊపిరినంత వరకు, ఓపుకున్నంత వరకు. మీరేమనుకోకండి, కాళ్ళు పని చేయకపోయినా, కన్న బిడ్డలు మొయ్యలేకపోయినా, కిడ్నీ కడుపులో ఉన్న యేసయ్య కోసం పరిగెడుతున్నా, నేను వికలాంగున్నా. కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ ఉండి యేసయ్య కోసం, సంఘం కోసం, సేవ కోసం ఎవరికి ఉపయోగపడినాయి. సారీ, మీరు వికలాంగుల. 2 కాళ్ళు లేని నేనే యేసయ్య కోసం ఎంత కష్టపడుతుంటే మీరు ఎంత కష్టపడలక్క. ఓ మాట చెప్పనా, మరణం ఎలాగైనా వస్తుంది. వ్యాధి వచ్చి పోవచ్చు, వయసు అయిపోవచ్చు, యాక్సిడెంట్లో పోవచ్చు. కానీ ఆ మరణం దేవుడి దృష్టికి విలువైనది. యేసయ్య కోసం బ్రతికి చచ్చిపోదాం, ఆ మరణము దేవుని దృష్టికి విలువైనదిగా ఉంటుంది. మనం అంటాము దేవుడు మాకు అది ఇవ్వలేదండి, ఇది ఇవ్వలేదండి. ఏమి ఇవ్వాలి బిడ్డ? 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు ఉంటే చాలదా? ఎప్పుడైనా అందుల ఆశ్రమానికి వెళ్ళారా? మాట్లాడరా తల్లి. అందులంటే గుడ్డోళ్ళు, బ్లైండ్ పీపుల్ వెళ్ళారు ఎప్పుడన్నా? ఏడుపు వచ్చేది దగ్గర. జీవితం విలువ తెలియంటే ఒక్కసారి వికలాంగుల ఆశ్రమానికి వెళ్ళండి, అందులో గుడ్డివారి ఆశ్రమానికి వెళ్ళండి. తడుముకుంటారు అక్క. నేను ఎప్పుడైనా మీటింగ్ పెట్టినా, భోజనం పెట్టిన వాళ్ళని పిలుస్తాను. ఏడుపు వస్తుంది. అందులో ఏం వేసాం వాళ్ళకి తెలియదు, తడుముకుంటారు. ఓ మాట చెప్పనా, వాళ్ళ తినే అన్నం ఏ రంగులో ఉంటుందో వాళ్ళకి తెలియదు, వేసే కూర ఏ రంగులో ఉంటుందో తెలియదు. ఒక అక్క అంటుంది, వరం ఇస్తే ఏం కోరుకుంటావంటే, ఇప్పుడు దాకా నా ముఖం ఎలాగుందో నాకు తెలియదు, మా వస్త్రం ఎలాగుందో మాకు తెలియదు, నన్ను ఒకడు చేసుకున్నాడు అందుడే, నా భర్త ముఖం ఎలాగుంటుందో నాకు తెలియదు, నాకో కొడుకు పుట్టాడు, ఆడు మొక్కం చూసి ఒక్కసారి మాలాంటి కొడుకులో పెట్టుబడి ఒక్కసారి మొక్కం చూసి చచ్చిపోనిపిస్తున్నాను. ఇక్కడున్న చాలామంది తల్లులు, తండ్రులు చెప్పండి, మీరు భాగ్యవంతులు కదా? నేను నాలాంటి కుంటోళ్ళ దగ్గరికి, అటువంటి గుడ్డివారి దగ్గరికి, కొంతమంది చేతులు ఇక్కడ ఉండవు బ్రదరు. నేను చూశాను అటువంటి వాడిని. మాలాంటి దగ్గరికి వెళ్ళి 2 కోట్ల ఆస్తి కావాలా, 2 కళ్ళు కావాలా, 2 కాళ్ళు కావాలా, 2 చేతులు అడుగు. కోట్లు మాకెంత సార్, కళ్ళుంటే చాలని వాళ్ళు అంటారు. కోట్లు మాకెంత సార్, కాళ్ళుంటే ఎవడవైపు చేతులు చాపండి, మా బ్రతికేదో బతుకుతామంటాం. అంటామా? చేతులు లేను, ఎక్కడికి చేతులు లేవన్నా, నడుపుడే చోట వాక్యం చెప్తాకెళ్తే ఇక్కడ లేక చేతులు లేవు, ఎలా తింటాడు, ఎలా బాత్రూమ్ పరిస్థితి. అబ్బో, ఇప్పుడు చెప్పండి అక్క, దేవుడు మీకు ఏమీ చేయలేదా?
చాలా చేసేసాడు అక్క. నువ్వంటావేమో దేవుడు నీకేం చేశాడు బ్రదర్ అంటావేమో. ఒకప్పుడు నేను 3 చక్రాల బండి తిప్పేవాడిని అన్న, తిప్పుకుంటూ వెళ్ళేవాడిని. టుడే ఐ కెన్ డ్రైవ్ మై కార్. నా కార్ నేను నడపగలను. ఈరోజు నా కారు నేను నడుపుకుంటూ నా భార్యను తోడుగా తీసుకుని ఈ మీటింగ్కి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చేసిన కార్యం కదా, నా బలమా చెప్పాలే. ఇదిగో మోసేలాగా అనుకున్నాను ఒకప్పుడు, నా వల్ల కాదు. మరి ఈరోజు నేను కారు నడపగలుగుతున్నాను. ఇది ఎలా సాధ్యమంటే ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. మీకు డౌట్ వస్తుంది కదా, మరి నీ కాళ్ళ కింద స్పర్శ ఉండదు, పాదం ఎలా పడిపోద్ది, నువ్వు కారు నడుపుతావంటే అవి చేతికి మార్పించిన హైదరాబాద్లో డెక్కన్ మోటార్స్లో చేత్తో లాగుతున్న బ్రేకు, చేత్తో లాగుతున్న ఎక్సలేటర్, ఈ చేత్తో స్టీరింగ్ తిప్పుకుంటూ ఆంధ్ర తెలంగాణ దున్నేస్తున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా బలమా లేదో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఇది దేవుడు చేసిన కార్యం కాదా? మాట్లాడతలేదు అక్క. ఒకప్పుడు నాకు పెళ్ళి అవుదాం అనుకున్నారు కొంతమంది. ఎందుకని చెప్పండి బ్రదర్, ఫీల్ అవ్వనులే, వికలాంగుండి అని. కానీ మాట చెప్పనా, దేవుడు చక్కని భార్యనిచ్చాడు, గుణవతి అయిన భార్యనిచ్చాడు, ప్రేమించే భార్యనిచ్చాడు, అన్నీ చేసి పెట్టే భార్యనిచ్చాడు. మా దిల్కా దడకన్, మా ఇస్కో, మా ప్యార్, మా ఏంజల్. మరి నవ్వుతే నవ్వుకోండి. మరి ఇప్పుడు ఇటువంటి అమ్మాయిని కేకేసి బెదరు, నీకు ఎటువంటి కావాలమ్మా అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, మహేష్ బాబు తెల్లగా ఉండాలి, ప్రభాస్లాగా ఎత్తు ఉండాలి, పవన్ కళ్యాణ్ తిక్కకుండా తొక్కేసిన పరంగా హీరోలాగా ఉండాలంటున్నారు. నిజం చెప్పండి, మీకు గుణవంతులు కావాలా బలవంతులు కావాలా? నిజం చెప్పండి. గుణవంతులే కావాలితే మేమండి మాకు చెప్పండి. మా వికలాంగుల ఆశ్రమాలు అందరూ గుణవంతులే. కాకపోతే కళ్ళో కాళ్ళలో చేతిలో ఏదో పని చేయదు, అంతే. చేసుకుంటారా? ఒక్క నోరులు ఎక్కితే ఒట్టక్క. మరి నన్ను చేసుకుందండి మా ఇసుకు కాదా, మా ప్యారు కాదా, మా దిల్కా దడకం కాదా? మన భార్యను మనం పొగుడుకోవచ్చు. ఏసై కూడా తన భార్యను పొగిడాడు పరమగీతంలో, రాజకుమారి పుత్రిక నా సుందరి, అవునా కదా? పక్కోడు భార్యను పొగిడితే తప్పు, చెప్పుచ్చు కూడా ఎత్తారు. హల్లెలూయా. బెదరా, నా జీవితంలో అప్పుడు ఏడుపు తప్ప నవ్వు లేదు. ఈరోజు నా నోటి నిండా నవ్వు పెట్టాడు. హల్లెలూయా. మీరు ఎక్కువ సంతోషంగా ఉన్నా, నేను ఎక్కువ సంతోషంగా ఉన్నానా? మాట్లాడతలేదు మీరా? అసలు మా ముఖం చూస్తే దరిద్రం అన్నారు బెదరా, మేము అడుగు పెడితే దరిద్రం అన్నారు. ఈరోజు మా పాదాలని సుందరమైన పాదాలుగా మార్చేశాడు. ఈ డాక్టర్ బాబే ఎవటోడు ప్రార్థన చేస్తే కేజీ క్యాన్సర్గా డౌరైపోయింది. ఈ బలహీనుడు ప్రార్థన చేస్తే ముయ్యబడిన గర్భాలు తెరవబడ్డాయి. ఈ బలహీనుడు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోయి. అక్క వెళ్ళిపోతున్నారేటి? కూర్చో. లేటుగా ఇచ్చి మళ్ళీ మీరు ఎక్కుతారా? చంపేస్తాను మళ్ళీ. కూర కుక్క తినేసినాడు తెలిసేది మీకు. ఇప్పుడు ఇంతకు ఎందుకు చెప్తాను అనుకున్నారు? కూర కుక్క తినేసినాడు బెదరు. మళ్ళీ కూర వండాలి, సాంబార్ వండాలి. అప్పుడు దాకా చెప్పమన్నారు అయ్యగారు. దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. నేను మాస్టర్ని కదా అక్క, ఎవడన్నా లెగితే చెప్పలేరా 1 or 2 అని, మీరు లేచిన చెప్పాలి. ఎందుకని? దానికన్నా బిగబట్టి కూడా మంచిది. హల్లెలూయా. నా బ్రతుకును మార్చడా లేదా? ఎవరి బలం ఇది చెప్పాలే. ఒకప్పుడు మోసే చేసిన ప్రార్థన చేశాను నేను, ఏది నా వల్ల కాదు, నేను భరింపలేని భారము, నన్ను చంపే. ఎంతగా మోసేకి వచ్చిన కష్టమేంటి చెప్పలే కదా మీకు. ఒక్క నిమిషంలో చెప్పేసి ముగించి వెళ్ళిపోతానేనండి. చదవండి ఆయనకు వచ్చిన కష్టమేంటో. సంఖ్యాకాండం 11:4. సంఖ్యాకాండం 11:4. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష, అదిగో మాంసాపేక్ష అధికముగా కనబరచగా. దేనికోసం ఏడుతున్నారంటే మాంసం కోసం మరలా ఏడ్చి, మాకెవరో మాంసం పెడతారని. బిడ్డా, ఆ మాటలు మాట్లాడుతూ మోసం తిరగబడిపోయారు. అమ్మ వినాలి, నా వైపు చూడండి. ప్రపంచంలో అత్యంత తింగరోడు ఎవరో, అమాయకుడు ఎవరో, లోకం ఎవరో? దైవజనుడు. వీళ్ళకి మాంసం గుర్తొచ్చేసి ఇప్పుడు ఈ మాంసం కోసం ఎవరి మీద తిరగబడిపోయారు వీళ్ళు? అక్క మాట్లాడకూడదా? వినాలే. అయిపోయింది 2 నిమిషాలు అన్నాను. మీరు మళ్ళా వినకపోతే మళ్ళీ కూటమి ఫస్ట్ నుంచి మొదలెట్టేస్తాను. వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలు వింటున్నారా? నా మాటలు వింటున్నారా? దైవజనుడి మీద తిరగబడచ్చా? దైవజనుడిని బాధ పెట్టచ్చా? మాట్లాడదా మీరు? ఇందులో మీరు ఉన్నారా? బాధ పెడతారా మీ అయ్యగారిని? పాట ఇవ్వకపోతే ముఖం మార్చేస్తావు, ప్రార్థన ఇవ్వకపోతే ముఖం మార్చేస్తావు. అవునంటారా కాదంటారా? మాట్లాడతలేదు మీరు. ముక్కలాడకపోతే సంఘం మానేస్తావు, సాంబార్ అయిపోతే సంఘం మానేస్తావు. అమ్మా వినాలరా, అక్కడ కూటమెట్టారేటి? వినా లేరా ఇటువంటి వాళ్ళు? దైవజనుడిని ఎప్పుడు బాధ పెట్టకూడదు. తిరుగుబాటు
చేయకూడదు. అందరూ ఒకసారి తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? మోసే మీద. అప్పుడు ఆ బాధలో అన్నాడు ఆ మాట, ప్రభువా వీళ్ళని నేను కన్నానా, చేశానా, చెందానా, చెల్లి వింటున్నావా? వీళ్ళందరికీ మాంసం పెట్టడం, ఇంత భారం ఒంటిగా మోయడం నా వల్ల కాదు. అందులో 4-5 అక్క. బైబిల్ పండితుల అంచనా ప్రకారం ఇంచుమించు 30 లక్షల మంది. మనం ఎప్పుడన్నా ఒక 1000 మందికి పెళ్లి చేయడానికే అబ్బో నెల రోజుల నుంచి ఏర్పాట్లు. మళ్ళీ ఇందులో కూడా ఏదో తక్కువ వచ్చేద్ది, అవునా కదా? 30 లక్షల మందికి అరణ్య యాత్రలో ఎడారులు ఎక్కడ చెప్తాయి? అందుకే అన్నాడు పాపం, బాబోయ్ దేవా ఒంటిగా మోయే నా వల్ల, మాట్లాడతలేదు మీరు, ఒంటిగా మోయే నా వల్ల ఇది నేను భరింపలేని భారము, కాబట్టి నన్ను ఏం చేసే చంపేయి. ఉన్నారా మాంసం కోసం ఏడ్చేవాళ్ళు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కొంతమంది పిల్లలు ఉంటారు, మాంసం కూర అయితే ఏమండి 3 దాకలు 3 పూటలు బుగ్గలాడి చూడ తినేస్తారు. బెండకాయో వంకాయో దొండకాయ అయితే తినరు, ఆకలి చచ్చిపోద్ది. లేరా ఇటువంటి వాళ్ళు? మాట్లాడుతుంది మీరు మొత్తం అదే బ్యాచ్యా ఏమండి? మాంసం బ్యాచ్యేనా? ఇప్పుడు ఎందుకు ఎడుతున్నారంటే వీళ్ళు మాంసం కోసం ఎడుతున్నారంటే. ఏమండి వండుకునే పని లేకుండా అక్క అయినా పైనుంచి ఆకాశం మన్నా వచ్చేస్తుందా లేదా? కడుక్కునే పని లేదు, వండుకునే పని లేదు. బండలో నుంచి జనరల్ వాటర్, మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి. తెచ్చుకునే పని చొక్కాకి చెమటాడుతుందా? మాట్లాడతలేదు మీరు. కాళ్ళు వాపులు ఉన్నాయా? ఏమీ లేక ఇన్ని సదుపాయాలు మీకు ఇస్తే ఏం చేస్తారు? వండుకునే పని లేదు, కష్టపడే పని మీకు ఏమంటుంది అక్క? ఇంకా ఆ స్థాయి నీకు ఇస్తే ఇంకా మొగుడు కూడా ఎక్సైజ్ చంపేస్తానంట, అవునంటారా కదరా? ఇన్ని సుఖాలు ఇస్తే మాయదారి మిశ్రిత జనాంగం, మాయదారి మంద మాకు మాంసం గుర్తొచ్చేస్తుంది అని ఏడుతున్నారంట. మోసే మీద తిరగబడిపోతే పాపం ప్రతిదానికి లోకి ఎవరక్క? పాస్టర్ గారే కదా. పాస్టర్ గారిని ఎప్పుడు బాధ పెట్టకండి, పాస్టర్ గారిని ఎప్పుడు ఏడిపించకండి. ఎవరి నిమిత్తమైన పాస్టర్ గారు దుఃఖపడ్డాడా రాసి పెట్టుకో. దీవెనయ్య గారు అన్నాడో, పాస్టర్ గారు ఏడ్చాడంటే ఆ కుటుంబ నిమిత్తం వాళ్ళు మెతుకులు లేకుండా బతుకులు లేకుండా అయిపోతారంట. నేను నా మాట కదా, దీవెనయ్య గారి మాట ఇది. పాస్టర్ గారు ఆయన, పెద్ద పాస్టర్ గారు ఆయన, నాకు చిన్నడేం కాదు ఆయన, దేశాలు సేవ చేస్తున్నవాడు. ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. పాట ఇవ్వకపోయినా నవ్వుతూనే ఉండాలి. అమ్మ అవునంటారా కాదంటారా? అమ్మ నిజం చెప్పండి రా. కొన్ని చోట్ల అక్క మీరు నమ్మరక్క, త్వరగా వచ్చండి ఎగర అంటారు. 8ంటికి ఇచ్చేస్తామంటారు, 10ంటికి 11ంటికి. అప్పుడు దాకా ఏంటంటే పాటలు. నిజం చెప్పండి అక్క, మనం పాటలు ఎందుకు పాడతాం? దేవుని స్తుతించడానికి. అలా టైం ఉంటే పాడండి, తప్పేం కాదు. ఒకవేళ మీటింగ్లో మనకు టైం లేదనుకోండి, మనం ఏమనాలి? నేను పాడకపోయినా పర్లేదు పాస్టర్ గారు, ఇంటికాడ పాడుకుంటాను, తుడుచుకున్నప్పుడు పాడుకోవచ్చు, కడుక్కున్నప్పుడు పాడుకోవచ్చు, వండుకున్నప్పుడు మాట్లాడరేటి? అక్కడ పాడరు. ఓపెన్గా మాట్లాడినా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన కూర్చుని 2 పాటలు పాడుతాను, అప్పుడు పడుకుంది కానీ సాయంత్రం పల్లవయలో పాటాడు, మీ ఆయన సంపేతను పడుకుంటాడు. నీ పాట మీ ఆయనే ఎండవు, అవునా కాదా? ఎంతమంది ఎందుకు చంపేస్తున్నావు నువ్వు? మా తమ్ముడికేమో ఎక్కడుంది ఎఫ్ఆ ఈయా డియా మైనరా మైజరా అని ఇవన్నీ పడి పాపం బుర్ర పెట్టిపోతుంటారు. మళ్ళీ వాళ్ళు ఏదో పెద్ద వచ్చిన వాళ్ళలాగా నాకులాగా బిల్డప్ బెదరు అంటారు, అంతే, ఏముండదా? పడ్డం బెదరా అనంటారా కాదంటారా? పాట ఇవ్వకపోతే ముఖం మాడిపోద్దండి, ప్రార్థన ఇవ్వకపోతే ముఖం మాడిపోద్ది, ముందట్టకపోతే ముఖం మాడిపోద్ది. పాస్టర్ గారి మీద తిరుగుబాటు లేరా? ఇటువంటి వాళ్ళు మాట్లాడాలే. ఎప్పుడు కూడా దైవజనుడిని దుఃఖ పెట్టకండి, దైవజనుడిని బాధ పెట్టొద్దు. వీళ్ళందరూ బాధ పెడితే మోసే బాధపడుతున్నాడు. అమ్మా మోసే ఏం చేశాడు? ఆ మాటలే లాస్ట్ మాట వెళ్ళిపోతున్నానులే, నాకు మళ్ళీ నైట్ కూటమంది వెళ్ళిపోతున్నాను, నా వల్ల కాదు. అప్పుడు దేవుడు చెప్పిన 2 మాటలు చదివేసి వెళ్ళిపోద్దాం. అదే 11వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 11, 19 చదవండి. మీరు తప్పకుండా నేను చెప్తానేనండి. మోసే కంగారు పడకయ్యా, అలా అడిగింది ఒకసారే కదా, ఒకరోజే కదా, ఇదిగో నా వైపు చూడండి, అయిపోయింది కూటం. 1 దినము కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, 1 నెల దినముల వరకు వారి నాసికా రంధ్రాల్లో నుంచి మొక్కలు వచ్చేలా పెడదామన్నాడండి. నాసిక అంటే అర్థం అవుతుంది కదా మీకు? ముక్కుల్లో నుంచి మొక్కలు వచ్చినా పెడతాను మోసే, కంగారు పడగా అన్నాడండి. ఎవరా? మోసే ఏమంటాడు? నా వల్ల. ఈరోజు అనుకోవడమేమో ఈ అప్పు తీర్చడం నా వల్ల కాదు, ఇల్లు కడతాం నా వల్ల కాదు, ఈ పిల్లల ఫీజులు కడతాం నా వల్ల కాదు, వీళ్ళకి చదువులు చదివించడం నా వల్ల కాదు, ఈ పురులు పోయడం నా వల్ల కాదు, ఈ ఈఎంఐలు ఈ సంసారం లాగడం నా వల్ల కాదు. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ. అందుకు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. 23వ వచనం అంటున్నాడు దేవుడు, యెహోవా బాహుబలము
తక్కువైనదా అని ఉంటుంది 23వ వచనంలో. ఉందా లేదా? మోసే నీ బలం సరిపోదేమో, ఇదిగో యెహోవా బాహుబలము తక్కువ కాలేదు అన్నా. అప్పు తీర్చడానికి నీ ఆదాయం సరిపోతలేదేమో, బిడ్డల మీద నీ ప్రేమ ఉంది, భవిష్యత్తు ఇవ్వాలి, మంచి చదువు చదువుతారని, కానీ నీ రాబడి సరిపోతలేదేమో, ఇల్లు కడతాకే నీ శక్తి సరిపోతలేదేమో. ఇదిగో నీకు మంచి మాట చెప్పి వెళ్ళిపోతున్నాను, దేవుడి దగ్గరకు వచ్చి మోసేలాగా ప్రార్థన చేయి. ప్రభువా, ఇల్లు కడతాకి నా బలము సరిపోతలేదు, పెళ్లి చేయడానికి నా బలము సరిపోతలేదు, ఈ సేవ నడపడానికి నా బలము సరిపోతలేదు, నా రాబడి సరిపోతలేదు, కానీ నీ వల్ల అవుతుంది యేసయ్యా అని ప్రార్థన చేయి. మన వల్ల కానివి దేవుడి వల్ల అవుతాయవ్వా. ఆ 33వ వచనం తర్వాత చదువుకుంటే మాంసం పెట్టేసాడండి ముక్కుల్లోంచి, పళ్ళ సందుల్లో నుంచి. అక్క వినండి, ఇక చదువుకునే పళ్ళ ఇంటికి వెళ్ళాక చదువుకుంటే అధ్యాయం అంతా నా వైపు చూడండి, అయిపోయింది కూటం. కూర వండేసారంట, ముగించేతను. మొత్తం వాళ్ళకి ముక్కుల్లో నుంచి పళ్ళలో నుంచి కూడా వచ్చేదాకా పెట్టేశాడు. అవసరం తీర్చాడు లేదా చెప్పాలి, సమృద్ధిని ఇచ్చాడు లేదా? మోసే కష్టము తీర్చిన దేవుడు నీ కష్టము కూడా తీర్చగలడా? నీ అప్పు తీర్చగలడా? నీ బిడ్డల పెళ్లి కోసం భయపడుతున్నామేమో, బాధపడకో, నీ బిడ్డల పెళ్లి దేవుడు చేస్తాడా? పిల్లల చదువుల కోసం బాధపడుతున్నామేమో, భయపడకో, నీ వల్ల కానిది దేవుడి వల్ల అవుతుంది. ఈ సేవ చేయడం, ఈ డ్రైవింగ్ చేయడం, ఓ పక్కన సంసారం నడపడం, సంఘం నడపడం నా వల్ల అవుతుందా? నేనెంత, నా బ్రతికెంత, నా బలం ఎంత? మరి ఎలా సాధ్యం? ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. దేవుడు బలపరిస్తే మనం ఇల్లు కట్టగలం, పెళ్లి చేయగలం, పిల్లల్ని చదివించగలం, సేవ నడపగలం, ఏమైనా చేయగలమా లేదా? మన బలమా చెప్పాలి. జకర్యా గ్రంథం 4:6-7 వచనాలు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ఎత్తుంది. బిడ్డ ఒక మాట చెప్పి వెళ్ళిపోతున్నాను, లాస్ట్ మాట. మరలా నా మొక్క మీరు చూస్తారో లేదో నాకు తెలియదు. ఇవే ఆఖరి మాటలు, ఆఖరి చూపులో. నీ శక్తి సరిపోతలేదేమో, చదవడానికి నీ జ్ఞానం సరిపోతలేదేమో, ఉద్యోగ ప్రయత్నాల్లో నీ దమ్ము సరిపోతలేదేమో, నీ వల్ల కానివి నా యేసయ్య వల్ల అవుతాయి. మొంగమూరి దేవదాస్ అయ్య గారని బైబిల్ వేసిన వ్యవస్థాపకుడు మంచి పాట రాశాడు, అద్భుతమైన మాట. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడము. పాటలో బాగా అర్థం చేసుకోండి. నీ బలహీనత వైపు చూడకో, దేవుడు అంటున్నాడా నా బలం వైపు చూడు. నీ బలహీనత తట్టు చూడకు, నడకే బెదరు. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలమునకు మించిన పన్నులు, నీ బలమునకు మించిన పన్నులు, నా బలమే గదా చేయవలయు, నా బలమే గదా చేయవలయు. మనోవిచారం కూడదు నీకు, మహిమ తలాంపులు కావలెను. మనోవిచారం కూడదు నీకు, మహిమ తలాంపులు కావలెను. ఏడ్చామక్క, పిల్లలు లేనప్పుడు ఏడ్చాం, కాళ్ళు పోయినప్పుడు ఏడ్చాం. ఈ రోజుకి శరీరం నుండి ఎన్నో వ్యాధులు. కానీ ఈరోజు మా వైపు చూసుకుంటే ఎబ్రీ పత్రిక 12:2 విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసి వెళ్ళిపోతున్నాం. ఈరోజు పనికిరాని డాక్టర్ బాబుని పనికొచ్చే పాత్రగా మార్చాడు, విలువలేని నన్ను విలువైన పాత్రగా మార్చాడు. అవునంటారా కాదంటారా? ఈరోజు నా బలంతో కాదు, దేవుని శక్తితో సేవ చేస్తున్నాను. నా బిడ్డలను దేవుడే చదివిస్తున్నాడు, నన్ను దేవుడే పోషిస్తున్నాడు. ఒక్క తెల్ల సొక్కా కోసం ఏడ్చాను అక్క. నేను పాస్టర్ మీటింగ్కి వెళ్తే ఎన్నో అవమానాలు. ఫస్ట్లో మనకేమీ లేవు కదా, సరైన సంఘం లేదు, సరైన బ్యాక్గ్రౌండ్ లేదు, అలా కూర్చొని అమాయకంగా వచ్చేసేవాడు. వాళ్ళేమో సఫారీలు వేసుకుంటూ ఉండేవారు. ప్రభుని ఒకటి అడిగాను, ప్రభువా ఒక్క తెల్ల సొక్క అయ్యి 10 ఆత్మలు ఇయ్యి, 10 సంవత్సరాలు సేవ చేసి చచ్చిపోతాను చాలన్నాను నేను. ఇది 13వ సంవత్సరం అక్క సేవకు వచ్చి. దేవునికి స్తోత్ర. పాంప్లెంట్లో ఎవరినైనా ఒక పాస్టర్ గారిని కేకేసి ఆహ్వానించేవారు డాక్టర్ బాబు అని ఒక పాంప్లెంట్ వేయాలి నా సేవ మొత్తం అనుకున్నాను. కానీ ఈరోజు ఎన్నో చోట్ల నా పాంప్లెంట్లు, పోస్టర్లు ఉన్నాయి. దేవునికి స్తోత్ర. ఈ గాడిదకి ఎంత ఘనత ఎక్కడొచ్చింది? నా శక్తా చెప్పాలి బిడ్డ. ఈరోజు బాధపడుతున్నా కదా, నిన్ను ఆదరించేవారు ఎవరు లేరు కదా, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు కదా, నీకు పుట్టింట్లోనూ సపోర్ట్ లేదు, అత్తింట్లోనూ సపోర్ట్ లేదు కదా. ఎలా చేయగలదు నేను, ఎలా నడపగలదు నేను, ఎలా బ్రతకగలను అనుకున్నా కదా. నీ బలహీనత వైపు చూడకో, ఎవరి వైపు చూడు?
మనం బలహీనులే, కానీ మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు. మనం పేదోళ్ళమే, మన దేవుడు శ్రీమంతుడు. అవునంటారా కాదంటారా? నీవు చెయ్యలేనివన్నీ నేనే చేసి పెట్టగలను దేవుడు చెప్తున్నాడా అండి? దేవుడు పెట్టగలడు, మనం చేయలేని ఎవరు చేయగలరా? మాట్లాడతలేదు మీరు, చేయలేరా? ఈరోజు ఎన్నో మాటలు పడుతున్నాం అందరా. నీ బతికింతే, మీరు ఇంక రేకుల షెడ్లోనే ఆడవాలి. నీ భర్త మారడం, ఆడు తాగుబోతాడు, నీ బిడ్డ మారడం. నేను చెప్తాను, నీ భర్త నువ్వు మార్చలేవు, నా యేసయ్య మార్చగలడు. నీ బిడ్డ జీవితం నువ్వు మార్చలేవు, నా యేసయ్య మార్చగలలేడా? మార్చగలడు. నన్న కన్న తండ్రికి నేను ఆత్మీయ తండ్రి, నేను నా తండ్రికి బాప్తీసం నేనే ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను చేసుకున్న నా భార్య కాంకదుర్గం బతురాడు, చుట్టూ తిరిగేసి 101 సమర్పయామి ఆకులు మార్చుకున్నాను. ఉద్యోగం చేసినప్పుడే అమ్మ వినాలి, నా భార్యను మార్చుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏండి నేనా? ఎవరు బలం? మాట్లాడతలేదు. బిడ్డ నువ్వు చేయలేనివన్నీ ఎవరు చేయగలరా? భయపడకో, బాధపడకో. ఈరోజు నీకు ఏ దిక్కు నుంచి సహాయం లేదేమో, నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది? ఏమైనా నమ్మితే లేచినప్పుడు చిన్న ప్రార్థన చేసి వెళ్తాను నేను. అన్న ఎఫ్ మైనర్లో శివరంజన్ కోట పట్టు, కళ్ళు మూసుకో అక్క చెల్లి. గుండె నిండా ఎన్నో బాధలుండి మోసేలాగా బాధపడుతున్నామేమో. నా వల్ల అవుతలేదు, నా భర్తను మార్చడం నా వల్ల అవుతలేదు, నా బిడ్డలను మార్చడం నా వల్ల అవుతలేదు. చెప్పుకో, నీ బాధ అంతా యేసయ్య చెప్పుకో. కళ్ళు మూసుకో చెల్లి. ఒకవేళ ఇంగ్లీష్ రావట్లేదేమో, నీకు లెక్కలు రావట్లేదేమో, చదువులు వెనకబడిపోయాను, ఆడబెట్టి నేను వేస్ట్ అంటారేమో. ఇదిగో నా బిడ్డ బ్రతుకు బాగలేదు, ఇంకా మారడా అని బాధపడుతున్న తల్లి, నువ్వు ప్రార్థన చేయి, నీ బిడ్డను దేవుడు మార్చగలడా. ఈరోజు నువ్వు అద్దింట్లో ఉన్నావేమో, గుడిసెలో ఉన్నావేమో, రేకుల షెడ్లో ఉన్నావేమో, ప్రార్థన చేయి. నా దేవుడు నీకు మంచి గృహాన్ని ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఈ లోకానికి పనికిరాని డాక్టర్ బాబు, ఈ పనికిరాని జీతం పెట్టుకుని యేసయ్య చేతిలో పెట్టాను. ఈరోజు పనికొచ్చే పాత్రగా మార్చాడు, రాజుని యాజక సమూహంగా మార్చాడు. ఈ లోకానికి అక్కర్లేని జీతం పెట్టి యేసయ్య చేతిలో పెట్టు. బ్రదర్ సిస్టర్, ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా నీ దేవుడు దీవించబోతున్నాడు. రిబాలా షకరహందరలమ, ఓ రిబాబా షకరహందరలమ. నేను మీకోసం ప్రార్థన చేసే ముందు ఒక మాట అడుగుతున్నాను. ఇక్కడ ఎవరైనా రక్షణ లేని వాళ్ళు ఉంటే, బాప్తిసం పొందమంటే, బిడ్డా నీకోసం యేసయ్య రక్తం కార్చాడు, నీకోసం యేసయ్య ప్రాణం పెట్టాడు, కొడా దెబ్బలు తిన్నాడు, వస్త్రం లాగేసిన మౌనంగా ఉన్నాడు. ఆ యేసయ్య ఇచ్చే రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? బిడ్డ ఇవాళ ఉన్నా రేపు ఉంటామో లేదో తెలియదు, రేపేమి సంభవించడం మనకు తెలియదు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఒకవేళ ఇక్కడ ఎవరైనా అయ్యా నేను బాప్తిసం పొందుతానండి, నాకు రక్షణ కావాలండి, ఈ తుచ్చమైన లోకాలు, ఈ తుచ్చమైన ప్రేమలు, తుచ్చమైన స్నేహాలు, సుఖభాగాలు, అల్పకాల క్షణికమైన సుఖాలు నాకు వద్దేసు, నా యేసయ్య నాకు కావాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇదిగో నేను రక్షణ పొందుతానన్న వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి మీ కుడి చేయి పైకి చూపిస్తారా? బాప్తిస్మం కావాలన్న వాళ్ళు ఎవరు ఉంటే ఒక్కసారి మీ కుడి హస్తం పైకి చూపించండి. మరి మీ అందరూ బాప్తిస్మం పొందరని నాకు తెలియదు, కానీ ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసమే ఈ లోకానికి వచ్చాడు, నీకోసమే రక్తం కార్చాడు, నీకోసమే ప్రాణం పెట్టాడు. ఒకవేళ ఎవరైనా బాప్తిస్మం కావచ్చు ఒకసారి చేసి చూపించండి. మిమ్మల్ని బట్టే ఈ సభ సక్సెస్, మిమ్మల్ని బట్టే దేవుడు సంబరపడతాడు. ఎవరికైనా రక్షణ కావాలా, బాప్తిస్మం కావాలా, సగం చూపిస్తున్నారు ఇద్దరు, సగం కాదు. ఒకవేళ నిజంగా మీకు బాప్తిస్మం కావాలితే మీ చేతులు పైకెత్తండి, మీ 2 చేతులు పైకెత్తండి. మిమ్మల్ని బట్టి యేసయ్య సంబరపడతాడు, సంతోషిస్తాడు. ఒకడు ఎవరో లేకపోతే మీకోసం నేను చిన్న ప్రార్థన చేసి వెళ్తాను. నలిగిన స్థితిలో వచ్చావేమో, గుండె పగిలొచ్చావేమో, నా చేతిలో ఏమీ లేదయ్యా, నా ధనము మా బలము సరిపోతలేదయ్యా అన్నవాడు అంటే 2 చేతులు పైకెత్తి యేసయ్యకి సరెండర్ అయిపోండి, యేసయ్యకి సరెండర్ అయిపోండి. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఇప్పుడు దాకా ఒక లెక్క, నా యేసయ్య అడుగు పెడితే మరో లెక్క. నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసయ్యే. పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. డాక్టర్ బాబు స్నేహితులతో ఆడడానికి పనిచేయడు, ఓ ఫంక్షన్లో వండడానికి వడ్డించడానికి పనిచేయడు, నడవలేడు, పరిగెత్తలేడు. పనికిరాని నా జీవితాన్ని యేసయ్య చేతులు పెట్టాను,
పరమ కుమ్మరి ఈ ఓటి కొండనే ఇదిగో పనికొచ్చే పాత్రగా మార్చాడు. హల్లెలూయా. పనికిరాని నన్ను నీవు కోరుకున్నావు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. ఆరాధనా 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 ఆరాధనా, చప్పట్లో ఆరాధనా 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 ఆరాధనా. పనికిరాని నన్ను నీవు కోరుకున్నావు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. పనికిరాని నన్ను నీవు కోరుకున్నావు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. అందరూ ఆరాధనా 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 ఆరాధనా. బిడ్డా, నీ ఇంట్లో నీకు విలువ లేదేమో, చదువు లేదని, ఉద్యోగం లేదని, మంచి గృహం లేదని, ఐశ్వర్యం లేదని, అందం లేదని, ఆరోగ్యం లేదని, అవయవాలు లేరు, పిల్లలు లేరని, భర్త లేడని, విలువ లేదేమో. విలువలేని నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకో, విలువైన పాత్రగా మారుస్తాడు. నీ తల్లికి నీ తండ్రికి బరువైపోయిన భారం అయిపోయినా ఈ సమాజం తృణీకరిస్తున్న జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు. ఆ యేసుని ప్రేమిస్తున్నాడు, రక్తము కారణంతగా ప్రేమిస్తున్నాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. విలువాలేని నన్ను నీవు ఎన్నుకున్నావు, విలువైన పాత్రగా మలచుకున్నావు. విలువాలేని నన్ను నీవు ఎన్నుకున్నావు, విలువైన పాత్రగా మలచుకున్నావు. ఆరాధనా ఆరాధనా. ప్రభువా, నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, ముయ్యబడి గర్భాలు తెరవండి, మూడు వారు కూడా జీవితం చిగురించండి. ఆరాధనా 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 ఆరాధనా. బిడ్డా, నీ తల్లి ఎన్నో మాట్లాడుతుందా నిన్ను, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదంటున్నాడా నీ తండ్రి? నీ తోబుట్టులు దూరం అయిపోయారా? అందరూ ఉన్న అనాథగా మారిపోయావా? నా యేసయ్య నీ బాధ చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు. ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం. తన అరచేతుల మీద చెప్పుకున్నాడు. స్తోత్రం. ఆకండి నీ బిడ్డల్ని ప్రభువా, బలపరచండి. తల్లియో నేనేనని నాతో అన్నావు, తండ్రియో నేనేనని నాతో చెప్పావు. తల్లియో నేనేనని నాతో అన్నావు, తండ్రియో నేనేనని నాతో చెప్పావు. ఆరాధనా 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 ఆరాధనా. పెట్టు ప్రభా, అంచదనములు మనుషులందరూ మీద ఆత్మను కుమ్మరిస్తారు. వాక్యం చేసిన ఆత్మ ఇప్పుడే బలముగా దిగిరండి. కాకడినైనా మూడు వారు కూడా జీవితం చిగురింపచేయండి, కన్నీరు నాట్యముగా మార్చండి. ఆరాధనా 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 ఆరాధనా
యేసయ్యా, ఈ లోకమంతా మమ్మల్ని వద్దనుకున్నా, నువ్వు కావాలనుకుంటున్నావు. చాలయ్యా. తల్లి తండ్రి వద్దన్నా, నువ్వు కావాలన్నావు. బంధువులే విడచిన విడువానన్నావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మూడుబారిపోయిన జీవితాలు చిగురింపచేయండి. మారా జీవితాలు మధురముగా మార్చండి, కన్నిటిని నాట్యముగా మార్చండి. మోషే అన్నాడు, నా వల్ల అవదు. వీళ్ళ బాధ భరించడం, వీళ్ళని పోషించడం, లక్షల మందికి మాంసం పెట్టి నా వల్ల కాదన్నా. కానీ నీ వల్ల అయిందయ్యా. నీ బాహుబలం తగ్గలేదు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. మాకు చాలా అసాధ్యాలు ఉంటాయి ప్రభువా. అటువంటి స్థితిలో ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, నా భర్త మార్చడం నా వల్ల అవుతలేదు, నా బిడ్డల బ్రతుకు మార్చడం నా వల్ల అవుతలేదు, ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం, అప్పు తీర్చడం, సంఘాన్ని నడపడం, సేవ చేయడం నా వల్ల అవుతుంది, బాధపడుతున్నవారేమో, బలపరుచయ్యా. మమ్మల్ని బలపరచున ఎందుకు మేము సమస్తము చేయగలము నాయన. దైవజనుడు దావీదయ్య గారిని, అమ్మగారిని, అయ్యా మగబిడ్డని, ఆడబిడ్డని, అల్లుడిని, వారి కుటుంబాన్ని దీవించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి, సేవా సరిహద్దులు విశాలపరచండి. గాన పరిచర్య చేసి ఆరాధనటువంటి అయా సహోదరుని ఇద్దరిని కూడా, వారి పరిచర్యని, వారి పేరెంట్స్ని మీరు బహుగా దీవించండి. అయా గనులైన వారి ఎదుట నిలబెట్టి మీరు వాడుకోండి నాయన. వారి ప్రయాణానికి, వారి స్వరానికి నీ భద్రతనివ్వండి. ఆర్కెస్ట్రా భద్రత అందరూ దీవించండి. అయా సౌండ్ సిస్టమ్ నడిపిన వాడిని, లైవ్ ఆపరేషన్ వాడిని దీవించండి. వచ్చిన వారిని, వడ్డించిన వారిని, వడ్డిస్తున్న వారిని, వండిన వారిని, పరిచయం చేసిన వారిని, గొప్ప రేపిన వారిని దీవించి పంపించి, గ్రామాన్ని, నాయకులు, అధికారులు, పెద్దలు దీవించి, కృంగిన వారిని లేవనెత్తండి, కన్నీటి నాట్యంగా మార్చి, విత్తబడిన వాక్యం సాక్ష్యం నీరు కట్టి ఫలింపచ్చి, తిరుగు ప్రయాణం అనేది మాకు తోడుగా ఉంచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. సర్వెంట్ ఆఫ్ గాడ్, కూర్చోండి. సర్వెంట్ ఆఫ్ గాడ్ డాక్టర్ బాబు అని యూట్యూబ్ ఛానల్లో నా సాక్ష్యం, పూర్తి సాక్ష్యం, వాక్యాలు ఉంటాయి, చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అవి ఏం చేసినా చేయకపోయినా మా కోసం ప్రార్థన చేయండి. బ్రతుకుంటే మరలా మీరు పిడిస్తే, ప్రభు చిత్తమైతే మరలా మీరు నన్ను చూస్తారు. లేదంటే ఇవే ఆఖరి మాటలు, ఆఖరి చూపులు. టాటా బాయ్ బాయ్. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దావీదయ్య గారికి, బ్రదర్ గారికి, వారి కుటుంబానికి అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలు. సిస్టర్ గారికి కూడా వందనాలు. మీ ప్రేయర్స్లో ప్లీజ్ రిమెంబర్ మీ అండ్ మై మినిస్ట్రీ. మా కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.